ప్రకటన గ్రంథ ధ్యానాలు అనే ఈ గ్రంథ ధ్యానానికి మనల్ని సమకూర్చిన దేవుని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం అని అంటే క్రైస్తవ ప్రపంచానికి అర్థమైంది చాలా తక్కువ. క్రైస్తవ ప్రపంచం ఆ ప్రకటన గ్రంథం చదవటం మాని అది మర్మగర్భమైందని పక్కన పెట్టడం ద్వారా వారు ఎంత నష్టపోతున్నారో మనం 22 క్లాసుల ద్వారా నేర్చుకున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు. ఆ గ్రంథ ధ్యానాలు చేయకపోవటం, దాని గురించినటువంటి సంగతులు సంఘాల్లో బోధించకపోవటం, ఎక్కడో కూడా థియాలజీకి సంబంధించి కొంతమంది పెద్ద పెద్ద సేవకులు అని చెప్పుకున్నవారు ఎవరు కూడా ఆ పాఠాలు వారికి వివరించకపోవటం అనేది చాలా చింతించదగ్గ విషయం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం పరిశీలించడానికి ఆ తండ్రి మనకు అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునే విషయంలో మనం ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది. 4 క్లాసులకు వచ్చి 2 క్లాసులు ఎగ్గొట్టేయటం, లేకపోతే 2 క్లాసులకు వచ్చి 4 క్లాసులు ఎగ్గొట్టేయటం అనేది బైబిల్ విద్యార్థిగా, వేదాంత విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులుగా అది మనకు తగదు. కనుక క్రమశిక్షణ కలిగి ప్రతిదానికి కూడుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి. లేదనుకుంటే కొన్ని విషయం అనుకోండి, దానివల్ల విలువైనటువంటి సంగతులు మనం కోల్పోయే అవకాశం ఉంది. పీడిఎఫ్లు ఇస్తున్నారు కదా అని అదే భ్రమలో మీరు కొనసాగారనుకోండి, సడన్గా చెప్పలేం, పీడిఎఫ్లు ఆగిపోతాయి. ఇవ్వబుద్ధి కాదు. నేను కష్టపడింది రానుడికి నేను ఎందుకు ఇవ్వాలని అనిపిస్తుంది. నేను కష్టపడ్డాను కదా, కష్టపడింది కష్టం విలువ తెలియనోడికి ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది. కష్టపడేవాడు ఇస్తాడు, సోమరులకి ఇవ్వడం. మానేసేవాడికి, టైం పంచివాటి లేని వాళ్ళకి అలాంటి క్లాసులు పీడిఎఫ్లు అడగటం కూడా సరైనటువంటి విషయం, మంచి మనసు కూడా కాదది. కాబట్టి ఈ విషయంలో ఒక జాగ్రత్త కలిగి ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ఆ ప్రకటన గ్రంథానికి సంబంధించి ఉపోద్ఘాతం ఇంచుమించు మనకి సంవత్సరాల పైనే వాటిని నేర్చుకున్నాం. సంవత్సరాలు పట్టింది ఉపోద్ఘాతానికి 1వ అధ్యాయానికి అని అంటే మనం ఎంత లోతుగా అధ్యయనం చేస్తున్నామో మనకు తెలుసు. అదేమీ వ్యతిరేకంగా కాదు, లేకపోతే అర్థం కాకుండా ఏదో చెప్పుకెళ్తున్నారు అన్నట్టు కాదు. ఇప్పటివరకు నేర్చుకున్న 1వ అధ్యాయాన్ని బట్టి బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో ఖచ్చితంగా మన 65 పుస్తకాలని కదుపుకుంటూనే వెళ్ళాం. పలానా పుస్తకం మనం ఇంకా టచ్ అవ్వలేదని అంటానికి లేదు. ఎహెజ్కేలులోకి వెళ్ళాము, దానియేలు గ్రంథంలోకి వెళ్ళాం, ఇర్మీయా గ్రంథంలోకి వెళ్ళాం, ఆది కాండంలోకి వెళ్ళాం, నిర్గమాకాండం టచ్ చేసాం, కొత్త నిబంధన పుస్తకాలు టచ్ అవుతున్నాయి. అంటే 65 పుస్తకాలు వృక్షాలాగా ఉంటే, పాదికి ఆకుల్లాగా ఏరులాగా ఉంటే, ఆ మధ్యలో ఉన్నటువంటి కాండం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ముట్టుకుంటే ఏం కదులుతుంది? 65 పుస్తకాలు డొంక అనేది కదిలిపోతుంది. కాబట్టి ఈ 66 పుస్తకంగా చెప్పబడుతున్న ప్రకటన గ్రంథం పూర్తయ్యేలోపు 65 పుస్తకాల సమాచారాన్ని మీ చేతిలో ఉంటుందని నేను దేవుని సమక్షంలో నేను మాటిస్తున్నాను. ఒకవేళ మధ్యలో ఏదైనా మిస్ అవుతే తప్ప మొత్తం చాలా మట్టుకు మీకు 66 పుస్తకాల మీద పూర్తి అవగాహన వస్తుందని జాగ్రత్తగా క్రమశిక్షణ కలిగి రావడానికి ప్రయత్నం చేయండి. ధ్యానించుకుంటూ మనం గత వారం 2వ అధ్యాయంలోకి ప్రవేశించాం. 2వ అధ్యాయానికి సంబంధించి 7 పత్రికలు మరలా తన దూత ద్వారా యోహాను గారికి సంగతులు రాయించి పంపించిన క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ లేఖల గురించి మనం ఆలోచన చేసాం. ఆ లేఖలు ఎందుకు రాయాల్సి వచ్చినాయి, ఆ లేఖలు మధ్యలో చేర్చారా, లేకపోతే ప్రారంభంలో ఒరిజినల్గా అవి యేసుప్రభు వారు యోహాను గారు చెప్పే కాలానికి ఆ పత్రికలు ఇచ్చాడా అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఎన్నో విలువైన సంగతులు నేర్చుకుంటూ వచ్చాం. దాంట్లో ప్రథమంగా మొట్టమొదటిగా 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘం గురించి మనం గత 2 క్లాసుల నుంచి కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఎఫెసీ సంఘానికి మొదటగానే ఎందుకు రాయవలసి వచ్చింది అని అంటే, ఎందుకు కోట్ చేయాల్సి వచ్చింది? 7 సంఘాలు ఉండగా మిగతా 6 సంఘాలకు కాకుండా ఎఫెసీకే ఎందుకు ఆయన పత్రిక రాశాడు, ఎందుకు పత్రికను పంపించాడు, లేఖ పంపించాడు అనే దాని గురించి కూడా చాలా సంగతులు నేర్చుకున్నాం. అలాగే ఎఫెసీ సంఘానికి సంబంధించి భౌగోళిక విషయాలు నేర్చుకున్నాం. అది ఏ ప్రాంతంలో ఉంది, ఆ పట్టణానికి, లేకపోతే అక్కడ ఆ పట్టణం ఎవరి ద్వారా నిర్మించబడింది, ఆ పట్టణంలో ఏది ఎక్కువగా ఆరాధించబడుతుంది, అక్కడ పరిస్థితులు ఏంటి, ఎవరు ఎక్కువ ఉండేవారు, అక్కడ వ్యాపార లావాదేవీలు ఏంటి, దాని వాడరేవులు, ఇవన్నీ కూడా భౌగోళిక విషయాలు నేర్చుకున్నాం. తర్వాత అంతరంగ విషయాలు, అసలు అక్కడ సువార్త ఎలా వెళ్ళింది, అక్కడ సంఘం ఎలా ఏర్పడింది, సంఘంలో పెద్దలు ఎవరు, ఆ సంఘాన్ని హెచ్చరించింది ఎవరు, ఆ సంఘాన్ని బలపడడానికి కారకులు ఎవరు, తర్వాత సంఘం అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి యోహాను గారు ఎప్పుడు వెళ్ళాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా అంతరంగ ఆధ్యాత్మికంగా ఎఫెసీ పట్టణం గురించి మనం ఆలోచన చేసాం. అయితే
ఆ ఎపిసి పట్టణానికి, ఎపిసిలో ఉన్నటువంటి సంఘానికి ప్రభువారు లేఖను పంపిస్తూ చెప్పినటువంటి మెప్పులు, ఆ తర్వాత నేరస్థాపన, వీటి గురించి ప్రతి పత్రికకి ఏ విషయాలు ఉంటాయని చెప్పుకొచ్చాను మీకు. 7 పాయింట్లు ఉంటాయని. ప్రతి పత్రికలో ఆ సంఘానికి యేసుప్రభు వారు లేఖలో హైలైట్ చేసిన ఏంటి అనేది మనం మాట్లాడుకుంటూ వస్తే, మొట్టమొదటిగా మెప్పు, తర్వాత నేరస్థాపన అంటే చివాట్లు పెట్టడం. ఈ రెండు ప్రతి పత్రికలో మనకు కనపడుతున్నాయి. దానికి సంబంధించి 2వ అధ్యాయము ఒకసారి గ్రంథాన్ని తెరవండి. ప్రకటన గ్రంథం అలా మీరు రాసేసుకోవటమే కాదు, వినటమే కాదు, గ్రంథానికి కూడా పని చెప్పాలి. మీరు చూస్తూ వినాలి, రాసుకోవాలి. అది మొండి వైఖరి అనమాట. దాని ఏమంటారంటే బ్లైండ్గా మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. ఏది, మనం ఏదైనా ఒక విషయం చెప్తున్నాం అనుకోండి, అక్కడ రెఫరెన్స్ మీరు చూడకుండా ఈయన చెప్పింది కరెక్టే ఉంటుంది, ఉండకుండా చెప్పడు క్లాస్ కాబట్టి మీరు అనుకుని అది చూడకుండా మీరు రాసేసుకున్నారనుకోండి, అది దానివల్ల మీకు చాలా నష్టం ఉంది. నేను ఉన్నదే చెప్తాను, నేను చెప్పింది అక్కడ లేకుండా ఏం పోదు, అది కాదు ఇక్కడ విషయం. మనం చూసామనుకోండి ఒక పాయింట్, చూసినప్పుడు మనకి మన బ్రెయిన్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి జ్ఞానంతో పనిచేస్తుంది, 2 మొండి వైఖరితో కూడా పనిచేస్తుంటుంది. మనం ఈ మూలం చదివామనుకోండి రెఫరెన్స్, తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో వేరే ఇంటికి వెళ్ళారు, మీరు ఎవరి దగ్గరికో, స్నేహితుల దగ్గరికో, వేరే సహవాసుల దగ్గరికి వెళ్ళారు, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరు బైబిల్ కూడా పట్టుకెళ్ళరు. వేరే పని మీద వెళ్తే అక్కడ సడన్గా తగిలేరు, ఎవరో మాట్లాడమన్నారు, మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు రెఫరెన్స్ చూపించమన్నాడు. ఎలా చూపిస్తారు మీరు? చూపించలేరు. చదివారు అనుకోండి, నేను చదివించినప్పుడు మీరు చదివారు అనుకోండి, ఇక్కడే చదివాను, ఏ మూల చదివాను అని మీరు పేజీలు తీసుకుని అయినా సరే ఆ వచనాన్ని పట్టుకోగలుగుతారు. అందుగురించి నేను ఏమంటానంటే నా అనుభవాలను చెప్తున్నాను. నేను చాలామందికి అడిగిన వెంటనే నిద్రలో లేపి అడిగితే చెప్పేస్తాడు అన్నయ్య అంటారు. నిద్రలో లేపడితే నేను చెప్పలేను చూడకపోతే. నా మైండ్ ఏంటంటే ఇలా పలానా వచనం చూపించాడు ఆయన, పలానా ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ రిఫరెన్స్ చూపించాడు, ఏ మూల చూశాను మొత్తం పేజీలను ఎతికేస్తాను, అవసరమైతే వెతికి చెప్తాను సమాధానం. అది మాత్రం నేర్చుకోండి. వేదాంత విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా గ్రంథాన్ని చూడాలి, వాక్యం చెప్తున్నప్పుడు చూడాలి. అలా నాటు పద్ధతి అంటారు దాన్ని. నాటు పద్ధతి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని విషయాల్లో అవసరం అనేది మీరు గుర్తించాలనేది నా ఆలోచన. ఇప్పుడు 2వ అధ్యాయంలో గత వారం మనం నేర్చుకున్నటువంటి క్లాస్ ఏంటంటే, మనం ఎపిసి సంఘానికి పెట్టిన పేరేంటి? ఎపిసి సంఘానికి మనం పెట్టిన పేరేంటి? లోటు కలిగిన నమ్మకస్తులున్న చోటు, అంటే ప్రేమ కోల్పోయిన సంఘము అనే ఒక టైటిల్ ద్వారా ఎపిసి సంఘం గురించి చాలా సంగతులు ఆలోచన చేస్తూ వస్తున్నాం. టైటిల్ కూడా చాలా ప్రాముఖ్యమండి. టైటిల్ పెడతాం కదా మనం ప్రసంగానికి, ప్రసంగ శాస్త్రం తెలుస్తుంది మీకు. టైటిల్ పెట్టి మెసేజ్ వచ్చేస్తుంది. టైటిల్ మీకు ఐడియా వచ్చిందనుకోండి, ఎక్కలేని రిఫరెన్స్లు దొరికేస్తాయి బైబిల్లో టైటిల్ పరంగా వెళ్తే. లేదు మ్యాటర్ ఉందనుకోండి, మ్యాటర్ని బట్టి కూడా చదివి టైటిల్ పెట్టుకోవచ్చు. 2 రకాల పద్ధతి ఉంటుంది. నేను చెప్పింది ఏంటంటే, ఎపిసి సంఘానికి నమ్మకస్తులున్న చోటు కాదు, లోటు కలిగిన నమ్మకస్తులు ఉన్నారు, కానీ లోటు ఉంది. నమ్మకం ఉంటే సరిపోదు, లోటు లేకుండా ఉంటే ఆ నమ్మకస్తులు దేవునికి ఉపయోగపడతారు. తర్వాత ఇంకేం చెప్పాను దాని గురించి, ఆ సంఘానికి ఇంకో టైటిల్ కూడా పెట్టుకొచ్చి అని చెప్పాను నేను, తొలి ప్రేమ కోల్పోయిన సంఘం అని. అందుగురించి ఈ టైటిల్ పెట్టి కూడా మనం మెసేజ్ తయారు చేసుకుని మనం ప్రజలకి చెప్పగలుగుతాం. 2వ అధ్యాయము మొదటి వచనంలో 2 పాయింట్లు ఎడగొట్టాను మీకు. సంఘానికి, ఎపిసి సంఘానికి యోహాన్ గారు ఒక విషయం తెలియజేపరుస్తున్నాడు. ఏంటంటే, యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి వర్ణాన్ని ఇచ్చాడా? ఏంటది? ఎపిసిలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేమనగా. మొదటి వచనంలో ఇందులో 2 విషయాలు చూసాం మనం. యేసుక్రీస్తు వారు గుణలక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆయన ప్రతి సంఘానికి ఏ లక్షణాలు చెప్పట్లా. మరో సంఘం పిల్లదెలిపికి వెళ్ళాడు అనుకోండి, యేసుప్రభువు వారు కలుగునటువంటి మరింత శక్తివంతమైనటువంటి లక్షణాలు, 2 లక్షణాలు అక్కడ మాట్లాడుతున్నారు. పెరగమ్మకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ పెరగమ్మకి వెళ్ళినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కలుగున్న లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే ఎపిసి సంఘంతో ఆయన మాట్లాడుతూ ఆయన 2 లక్షణాలు చెప్పాడు. ఒకటి ఆయన భద్రత, ఆయన కాపుదల. రెండోది ఆయన ప్రసన్నత, ఆయన ఎరుగగల శక్తి, జ్ఞానం. ఏమండి ఈ విషయాలు చెప్పాడు. ఎపిసి సంఘం ఏం గుర్తించాలి ముందు?
ఆయన అన్నీ అరగగలవాడు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన భద్రత, ఆయన కాపుదల చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ సంగతి గుర్తించాలన్నది. పటిష్టంగా ఉండే ఆ పరిస్థితి గురించి మనం ఆలోచన చేస్తే, పటిష్టంగా ఉండటం అంటే ఏంటి? ఆయన ఒకసారి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆయన చేతుల నుంచి ఎవరు కూడా మనం లాక్కోలేరు. ఆయన అంత భద్రత ఇస్తాడు మనకి, అంత సెక్యూరిటీ ఉంటుంది అన్నది నేర్చుకున్నాం. అంటే సెక్యూరిటీ ఎవరికి? ఆయన చేతులు ఎవరు ఉంటారు? పోనీ ఆయన చేతిలో ఉన్న వాళ్ళకి ఆయన చేతులు ఎవరు ఉంటారు? ఆయన ఎరుగగల శక్తితో గ్రహించినప్పుడు, హృదయాంతరంగాల్లోనికి, సంఘంలోనికి అంతర్గత విషయాలు చూసినప్పుడు ఆయన బాగానే ఉన్నారు అని అనుకున్న వారికి మాత్రమే ఆయన భద్రత. అందరికీ భద్రత కాదు. తిని తాగివాడు, ప్రభుని నమ్ముకుని ప్రభువుల భక్తుల పేర్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా భద్రత ఉంటుందని ఇక్కడ చెప్పట్లే. ఆయన ఎవరికి భద్రత, ఎవరికి కాపుదల? ఆయన పరిశీలన చేసినప్పుడు, ఆయన పరిశీలనలో వాళ్ళు భక్తులు, వారు నాకు ఇష్టమైన వారు అని ఆయన చేత మెప్పు పొందుకుంటే మాత్రం ఆయన చేతుల నుంచి ఎవరు లాక్కోలేరు. ఇది గత వారం నేర్చుకున్నటువంటి క్లాసు. మనం ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 6వ వచనం రాసుకున్నాం కదా. అవేనా? ఆఖరికి వెళ్ళేటప్పుడు రాసుకున్నది ఏంటి? ప్రకటన 2వ అధ్యాయం ఒకసారి రాసుకుంటారా? ఏపీసీ సంఘం గురించి మనం మాట్లాడితే ప్రకటన 2వ అధ్యాయము ఏ వచనం? 2, 3, 6 వీటి మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటివి ఈ విషయాల్లో? యేసుప్రభువు ఏం చెప్తున్నారు? ఏపీసీ సంఘానికి మెప్పు. యేసుప్రభువు ఏమిస్తున్నాడు ఏపీసీ సంఘానికి? అర్థమవుతుందా? మళ్ళీ రివిజన్ ఎందుకు చేస్తున్నానంటే రన్నింగ్లో పడాలి కదా బండి. సెలపాయిగా అప్పుడే ఎన్ని రోజులైంది, మంచికి వర్షం పట్టి ఎక్కువ పడిందేమో, ఇంజిన్ సలబడిపోద్ది. మళ్ళీ దాన్ని కొట్టి 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 కిక్కు సెలప అవ్వదు. కిక్కు కొట్టాలి ఆగి మూలన ఉంచితే, అందుకొచ్చి మళ్ళీ కిక్కు కొట్టాల్సి వస్తుంది. మెప్పు. ప్రకటన గ్రంథానికి సంబంధించి 2వ అధ్యాయంలో ఏపీసీ సంఘంతో మాట్లాడుతూ యేసుప్రభువు లేఖ పంపించి, పత్రికను పంపించి, మీ విషయంలో నేనైతే గుర్తించాను, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎందుకు మెప్పులతో స్టార్ట్ చేశాడు ఆయన? ఎవరైనా మన హితులు కానీ, మన సహవాసులు కానీ, ఇతర సంఘస్థులు కానీ ఎవరైనా వారితోటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపించాలన్నా, వారిలో ఉన్న లోపాలు వారికి చెప్పాలన్నా మనం ముందుగా చేయాల్సింది డైరెక్ట్గా లోపాలు చూపించడం కాదు, డైరెక్ట్గా వాళ్ళని నేరస్థాపన చేయటం కాదు. వారిలో కొద్దో గొప్ప మంచి లక్షణాలు ఉంటాయి. ప్రార్థన చేయటమనో, క్రమశిక్షణగా మందిరానికి రావటమనో, కూడికలకు హాజరవటమనో, అవి పరలోకానికి నడిపించేసేంత గొప్ప లక్షణాలు కాకపోయినా వారిలో ఆత్మీయంగా ఇతరులను బలపరచడానికి, అతను బలపడడానికి, అతని కుటుంబాన్ని కట్టుకోవడానికి మంచి లక్షణాలే. ఆ మంచి లక్షణాలు చూపించి ఇవి ఉంటే సరిపోదు, వీటికంటే గొప్పది వాక్యానుసారమైన సత్య సంబంధమైన బోధన నువ్వు కొనసాగితే పరలోకం వెళ్తావు అనే విషయం చెప్పడానికి ముందు అవి చెప్పాలి. డైరెక్ట్గా నువ్వు అది, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? తండ్రిగా, యేసుక్రీస్తుగా అన్నావు అనుకోండి, ఎవరు కొత్త పొదటికి వచ్చేటట్టుగా అంటాడు. అయ్యో చాలా బాగా చేస్తున్నారు మీ సంఘంలో ప్రార్థన, చాలా బాగున్నారు విశ్వాసులు అందరూ. తను మా సంఘం ఎలా ఉండదో అనిదొడికి అడుగు సోలం బాతికి అవుద్ది, కూర్చోండి అంటాడు, కూర్చేసి ఆడే. అప్పుడు చెప్పాలి, అండి ఇలా చేస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఉంది కదా అన్నాడు. అప్పుడు ఏమంటాడు? అవును మరి అలా చేస్తున్నారేంటి మా పాస్టర్ గారు అంటాడు. నువ్వు అలా కాడానికి పెద్ద వేరే తీరులాగా వెళ్ళిపోయి ముందు దాడి చేసావు అనుకో, అవతల పోమంటాడు. అందుకని యేసుక్రీస్తు వారు మనకి ఏం నేర్పుతున్నాడంటే, ఏపీసీ సంఘాన్ని నేరస్థాపనతో స్టార్ట్ చేయాల, మెప్పులతో స్టార్ట్ చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే, ఏపీసీలు చిన్న చిన్న ప్రార్థన, చిన్న చిన్న కూడుకులకు వెళ్ళేవాళ్ళు కాదు. చిన్న చిన్న కూడుకులుగో, చిన్న చిన్న ప్రార్థనలుగో హాజరైపోయి 4 మంచి కార్యక్రమాలు చేసేసిన వాళ్ళు కాదల్లో. లోటు కలిగిన నమ్మకస్తులు ఉన్నటువంటి సంఘంగా చెప్పబడుతున్న ఏపీసీ సంఘానికి ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఏ డినామినేషన్కి సంబంధించినోడు క్రీస్తు సంఘం అని చెప్పుకున్నవాడు ఎవడ కూడా ఈ సంఘానికి సరిపోడండి. ఏపీసీ సంఘాన్ని ఇప్పటివరకు మనం ఎలా చూస్తున్నాం? మీలో ఉన్న చెడు భావాన్ని తీసేస్తున్నాను ఏపీసీ సంఘం గురించి. ఏమనుకుంటున్నాం? ఏపీసీ సంఘం అంటే నాకైతే అలాగే అనిపించింది. ఏమని ఏపీసీ సంఘం అంటే నమ్మకస్తులు ఉన్నారు కానీ లోటు ఉంది అనుకుంటున్నాం. అసలు ఆ నమ్మకస్తులు అనే పదం
వాళ్ళు చేసిన వాళ్ళకి యేసుప్రభు ఇచ్చిన మెప్పు గురించి ఆలోచన చేస్తే అందులో 100% మనం లెక్క పెడితే మనం 1% కూడా వాళ్ళ దరిదాపులకి వెళ్ళం. ఏపీసీ సంఘం అంత గొప్పదే. ఇప్పుడు చూద్దాం. మెప్పు ఇచ్చాడంటే నేను ఇప్పుడు ఇందాక అన్నట్టు గంట 2 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేస్తే పరలోకం వెళ్ళిపోతాడని నేను చెప్పట్లా. ప్రార్థన చేయకపోతే పరలోకాన్ని కోల్పోతాడని కూడా నేను చెప్పట్లా. అది మన విజ్ఞతకి సంబంధించింది. అదే ఇక్కడ విషయం ఏంటంటే అలాంటి చిన్న చిన్న విషయాలు మనం పొగుడతామేమో కానీ యేసుప్రభు పొగిడింది మాత్రం అలాంటి చిన్న చిన్న విషయాలు కాదు. ఏపీసీ సంఘాన్ని మనం ఇందాక చెప్పిన భావంలోకి మీరు వెళ్ళి ఏపీసీ సంఘాన్ని ఆలోచించారనుకోండి, ఏపీసీ సంఘం మీకు తక్కువగా కనపడుతుంది. కానీ నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఎవరిని? సంఘాన్ని. ఎందుకంటే నీ క్రియలను నేను ఎరుగుదును అంటే అదే మాట నేను అన్నాను అనుకో, ఎవరిని? శ్యామన్ననో, రంజిత్ గారిలో, శ్రీకాంత్నే పెట్టుకుందాం. నీ సంగతులని నాకు తెలుసు. ఏంటంటే నీకు తెలిసేది అంటాడు కదా. ఒక సాధారణమైన ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అని మీరు అలా మాట్లాడుతున్నారు అంటాడు. ఎందుకంటే నాలంటోడు మీలంటోళ్ళు అన్నాం అనుకోండి, ఎవరిని అన్నాను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ అన్నది ఎవరో తెలుసు అక్కడ? ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకి పైన వేషమే కాదు, లోన వేషాలు కూడా ఆయనకి తెలుసు. ఎరగగల శక్తి కలిగిన వాడు చెప్తున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. ఏంటి ఆయనకి వాళ్ళ క్రియలు ఏంటి, వాళ్ళు చేసింది అనేది గత వారం ఒక విషయాన్ని చూసి స్టాప్ చేసాం. మిగతా విషయాలు ఈరోజు మనం కంటిన్యూ చేసుకుందాం. ప్రకటన 2వ అధ్యాయము. ప్రకటన 2వ అధ్యాయము. యేసుప్రభు ఏం చెప్పాడు మన క్లాసులో మనం నేర్చుకున్నది? నీ క్రియలను నేను ఎరుగుదును. క్రియలు, సంఘానికి క్రియలు అవసరమా? విశ్వాసకి క్రియలు అవసరమా? కానీ హైపర్ గ్రేస్ అనే డాక్టరీను, అధిక కృప సిద్ధాంతం ఏం బోధిస్తున్నారు వాళ్ళు? క్రియలు అవసరం లేదు, నువ్వు బాప్టిజం తీసుకుని సంఘంలోకి చేర్చబడితే చాలు అనేది కదా. కానీ సంఘానికి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? క్రియలు కూడా చేయాలి. నీ క్రియలను కనపరుచుకొని యాకోబు గారు అంటాడు. దాని గురించి ఆలోచన చేస్తే ఏంటి ఆ క్రియలు, వారిని మెచ్చుకుంటూ క్రియలు ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు అన్న దాని గురించి ఇంకా వెళ్ళకుండానే మనం క్రియలు అనే దాని గురించి నేర్చుకుని స్టాప్ చేసాం. ఈరోజు వాటిని కొనసాగిద్దాం. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనం. మరలా ఇదిగో నోట్స్ రాసుకుంటున్నారు కదా. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనం. రాసుకోండి, నోట్స్ రాసుకోండి. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనం. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. 2లో ఏ అని ఎందుకు చెప్పాను మీకు అర్థమవుతుంది కదా. ఏ అనేది ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? అంటే ఒక వచనంలోనే 1, 2, 3, 4 అనేది మనకు కనబడుతుంది. 1, 2, 3 అంటే వచనం టు వచనం వెళ్తున్నాం, పిన్ టు పిన్ వెళ్తున్నాం. మనం వచనం టు వచనం కాదు, వచనంలో పదం టు పదం మనం వెళ్తున్నాం కాబట్టి అందు గురించి ABC అని పెట్టుకోవాల్సి వస్తుంది. 2వ అధ్యాయంలో 2వ వచనం. నీ క్రియలను మన వారం నేర్చుకున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, దాని మీద మనకు పాఠం వచ్చేసింది. అయితే నీ కష్టమును అన్నాడా? నీ కష్టమును మనం నేర్చుకుపోతున్న మరొక విషయం ఏంటంటే, ఆయన క్రియలు ఎరుగుదును అన్నాడు కదా. క్రియలు ఏంటంటే వారి కష్టం, వారి కష్టం. నీ కష్టమును నేను ఎరుగుదును. స్పేస్ ఇచ్చుకుని రాసుకోవాలి. చూడండి, మీరు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఈ పాయింట్ కట్ అవుతుంటుంది. అర్థమవుతుందా? నీ క్రియలు నేను ఎరుగుదును, క్రియలు అయిపోయినాయి. నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను సహింపు. ఇలాగ ఒక్కొక్క పాయింట్ మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం. ఏమన్నాడు? వారిని మెచ్చుకుంటూ, ఏపీసీని మెచ్చుకుంటూ ఏమన్నాడు? నీ కష్టమును నేను ఎరుగుదును. అంటే యేసుక్రీస్తు వారు ఆ సంఘం యొక్క పరిచర్యని, ఆ సంఘం యొక్క స్థిరత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ సంఘం యొక్క స్థిరత్వం గురించి మాట్లాడుతున్నాడు. కష్టానికి స్థిరత్వానికి సంబంధం ఏంటి? కష్టానికి స్థిరత్వానికి ఏమైనా అవినాభావ సంబంధాలు ఏమైనా ఉన్నాయా? కష్టాల్లోనే నిలబడితేనే స్థిరత్వం. ప్రయాణంలో ఏ కష్టం లేనప్పుడు నువ్వు చాలా స్థిరంగా కొనసాగుతున్నావు అని చెప్తే కరెక్ట్ కాదు. ఎప్పుడు స్థిరంగా సాగుతున్నావు అని చెప్పగలం?
స్పీడ్ బ్రేకర్లు ఎదురైనప్పుడు, గొతుకులు గొప్పులు ఎదురైనప్పుడు, ఇన్ని గొతుకుల్లో నువ్వు వస్తావనుకోలేదు. నేను ఏలూరు రమ్మన్నాను, నిన్ను కైకలూరు రోడ్డు అంత రమ్మన్నాను. కైకలూరు రోడ్డు ఒక్కొక్కటి మనిషిని పాతి పెట్టి అంత గోతులు ఉంటాయి. మనిషిని పాతి పెట్టేసి అందులో మళ్ళీ పూర్తి చేయొచ్చు. 2-3 పట్టేస్తారు, అంతంత గోతులు ఉంటాయి. నువ్వు వస్తావా రావా మధ్య కైకలూరు దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు అనుకున్నావు, మొత్తం మీద వచ్చావు అంటే ఏంటి అర్థం? ఎన్నొచ్చినా నువ్వు మొత్తం గమ్యాన్ని చేరుకున్నావు అంటే దేన్ని చూపిస్తుంది? స్థిరత్వాన్ని చూపిస్తుంది. కష్టమున్నా కూడా వాళ్ళు కొనసాగుతున్నారంటే ఏంటి? వారి దగ్గర ఉన్నది ఏంటి? స్థిరత్వం. అంటే ఏపీసీ సంఘంలో మీ క్రియలను నేను ఎరుగుదును అన్నప్పుడు ఏంటి ఆ క్రియలు అని అంటే, నువ్వు నీ పరిచర్యలో స్థిరంగా ఉన్నావు, బెస్కలా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అంటే దీన్ని బట్టి ఒక చిన్న పాఠాలు ఎక్కువ వస్తాయి. 2వ అధ్యాయంలో ఇంచుమించు 30-40 పాఠాలు వస్తాయి మీరు కావాలనుకుంటే. లేదనుకో ఒక 5-6 పాఠాలతో నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రతిదీ పాఠమే, అద్భుతమైనటువంటి సందేశాలు. మన సంఘాలు బలపడడానికి దేవుడు ఇంత అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చాడని ఈ ఆఖరి దశలో నేర్చుకుంటాం, తెలుసుకోవటం చాలా బాధేస్తుంది. ముందు తెలుసుకున్నట్టు బాగుండేమని. ఇప్పుడు పోయిందేమీ లేదు, బలపడదాం, ముందుకు వెళ్ళిపోతాం. దీనికి సంబంధించి యేసుక్రీస్తు వారు ఏపీసీ సంఘానికి ఇస్తున్న మెప్పు రాసుకోండి. పరిచర్య స్థిరంగా నిలిచి ఉండుట. పరిచర్య స్థిరంగా నిలిచి ఉండుట, ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. వారికి ఇస్తున్న మొదటి మెప్పు ఏంటంటే, నీ కష్టమును ఎరుగుదును అంటే ఏంటి? నీ పరిచర్యలో నువ్వు ఎలా ఉన్నావు? స్థిరంగా ఉన్నావు కాదు, స్థిరంగా నిలిచి ఉన్నావు. స్థిరంగా నిలిచి ఉన్నావు. స్థిరంగా నిలిచి ఉండటం అంటే ఏంటి? మళ్ళీ ఇది కూడా పాయింటా? స్థిరంగా నిలిచి ఉండటం అంటే 2 ఒకటే కదా అనుకుంటారేమో. 2 ఒకటి కాదంటాను నేనైతే. స్థిరంగా నిలిచి ఉండటం. మనం కొంతమంది నాతో పరిచర్లో నా దగ్గర వాక్యం నేర్చుకున్నటువంటి సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వారు యేసుప్రభుని వదిలి వెళ్ళిపోవాలా, కానీ వారు నిలిచి ఉండలా. నిలిచి ఉండటం అంటే ఏంటి? నాతోనే జర్నీ చేయాలి, ఒక నమ్మకంతో, ఒక సిద్ధాంతం మీద నేర్చుకుంటున్నా కాబట్టి నాతోనే జర్నీ చేయాలి. నీకు కష్టం వచ్చింది, కష్టాన్ని బట్టి నువ్వేం చేసావు? స్థిరంగానే ఉన్నావు. ప్రభుని వదల్లా, బోధను వదిలేసావు, వెళ్ళిపోయావు, డ్రాప్ అయిపో. మరి మరొక మతంలోకి వెళ్ళిపోయావా? వెళ్ళలేదు. ఇందులోనే క్రైస్తవులోనే స్థిరంగా ఉన్నాను అంటే ఇది వదిలేసి ఇది నిలబడలేదనుకో, తర్వాత ఏమవుద్ది? ఇది కూడా పోద్ది. సత్యంలో నువ్వు నిలబడలేవనుకో, ఏదో ఒకటి ఎక్కడ దుక్కున్నాను అన్నట్టు కొనసాగామనుకో, తర్వాత ఇంకోటి ఎవడ బలమైన వాళ్ళు లాక్కెళ్ళిపోతాను నిన్ను. యేసుప్రభు ఏం చేశాడండి? సంఘం అన్నారు, సత్యం అన్నారు. ఏం చేశాడండి? ఆయన ఏం చేశాడండి అని చెప్పి ఇది కూడా వదిలేస్తావు. అప్పుడు సన్నగా నీకు తెలియకుండానే శత్రువు చాలా బలమైనడు. మన బలహీనతలో మన తప్పుపోతున్న స్థితి మనకు తెలియకుండా నువ్వు బలవంతుడివి, నువ్వు వేరే పోటుగాడు అని చెప్తూ లాగిపోతాడు. వెనక్కి తిరిగిన తర్వాత అన్నాడు కదా, ఎఫ్రాయిము తన తల వెంట్రుకలు నెరిసినాను, అది అతనికి తెలియకపోయాను. తల నెరిసిందని తెలియదండి. తెలీదు. ఎందుకు తెలీదు? అద్దంలో చూసుకుంటలేదు నువ్వు. అద్దంలో తల నెరిసిందంటే ఏంటి అర్థం? కాదు, తల నెరిసిందంటే అర్థం ఏంటంటే, తల ఎవరికి నెరుస్తుంది? పెద్దోడికి మెరుస్తుంది. అంటే యవనంలోంచి నడిప్రాయంలోంచి వృద్ధాప్యులకి అడిగడుతున్నాడు అనుకోండి, ముసలాడు అయిపోతున్నావు అని ఎప్పుడు చెప్తారు? ఈ నిరుపు చూసే కదా. అంటే ఏంటి అర్థం? అంటే ఒక స్థితిలో నుంచి మరొక స్థితిలోకి నువ్వు మారుతున్నావు అని. నువ్వు మన దగ్గర నడిప్రాయంలో ఉన్నావు, ఇప్పుడు వృద్ధుడు అయిపోతున్నావు అన్నట్టు. అంటే అర్థం ఏంటి? ఇంతకు మునిపు ఇలా ఉన్నావు, నువ్వు మారిపోతున్నావు. నువ్వు నెరిసిపోయిందంటే ఏంటి అర్థం ఏంటంటే నువ్వు మారిపోయావు, మొత్తం ఆ పక్క మారిపోయావు. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను బలవంతుని అనుకుంటున్నావు. అనుజనులు నీ బలం మింగేసినది నీకు తెలియలేదండి. ఎఫ్రాయిముతో బాధపడినట్లుగానే ఇవాళ చాలామంది క్రైస్తవులతో బాధపడుతున్నాడు. ఏంటంటే క్రైస్తవ విషయంలో బాధపడేది ఏంటంటే వాళ్ళు మారిపోయారు కానీ వాళ్ళు మారలేదు అనుకుంటున్నారని. అవతలకు పోయారు కానీ ఉన్నామనుకుంటున్నారని. ఒకసారి వాక్యం అని అర్థం అలా ముందు పెడితే అప్పుడు అర్థమవుతుంది. సాతాను నాకు తెలియకుండా చేసేసాడు, చాలా అందగా తిని చాలా అందంగా అనుకుని ఫీల్ అవుతుందని. ఇంతకు తల ఎంత దారుణంగా మెరిసిపోయిందా? ఇంత అలాగ ఉంది, నా ముగ్గు బుట్టలాగా ఉంది. ఎవరు చెప్పలేదేంటి? ఎవరు చెప్తారు? అందరూ ముగ్గు బుట్టోలే కదా నీ చుట్టూ ఉన్నది. ముగ్గు బుట్టోలు నీకేం చెబుతారు? ఒకవేళ నువ్వు మారిపోయి చెబితే వాళ్ళకంటే అందంగా కనపడిపోతావు రంగేసుకుని కదా. అంటే శత్రువు మనకి తెలియకుండా చేస్తాడండి. మన బలహీనతలు మనకు తెలియకుండా చేస్తాడు. మనం చేసేది గొప్పదని చెప్పి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతాడు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉపయోగం ఉండదు.
కాబట్టి వాళ్ళ పరిచర్యలో కానీ వాళ్ళు స్థిరంగా నిలిచి ఉన్నారు అనేది ఆయన హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చూద్దాం ఇక్కడ గ్రీక్ బైబిల్ ఏం చెప్పింది అనేది మనకు మెయిన్. నీ కష్టమును నేను ఎరుగుతున్నా అన్నాడు కదా. నీ కష్టము అనే పదం మన వాడుక భాష. నీ కష్టం అనేది మన వాడుక భాష. అసలు గ్రీక్ బైబిల్లో అక్కడ ఉన్నటువంటి పదానికి నీ కష్టము అని మన తెలుగు బైబిల్లో తర్జుమా చేసి రాశారు. అసలు గ్రీక్ బైబిల్లో ఇంకా రాయాలనుకుంటే కష్టము అనే ఒక పదం సరిపోదంట. అక్కడ ఎఫెసీయులు యేసుక్రీస్తు వారి విషయంలో వారికి అప్పగించినటువంటి పరిచర్య విషయంలో నీ కష్టము అని అనలేదు ఆయన. అక్కడ కష్టము అని అంటే ఇంకా లోతైనటువంటి భావంతో మాట్లాడాడు. ఆ పదం ఏంటి రాసుకోండి. కష్టము అనే పదానికి ట్రయల్ ఆయన పని విషయంలో వారు అలసిపోయేంత ప్రాకులాడటం. ఆయన పని విషయంలో వారు అలసిపోయేంతగా ప్రాకులాడటం, ప్రయాస. దాని వివరణ ఏంటంటే చేయవలసిన పని ఉన్నప్పుడు తమ చేతులు ముడుచుకొని నిలిచిన వారు కారు. దానికి బదులు తమ కండరాలు నొప్పి పుట్టే వరకు, తమ బట్టలు చెమటతో తడిచే వరకు శ్రమించిన ప్రజల వల్లే ప్రయాసపడ్డారంట. ఇక్కడ కష్టము అనే తెలుగు పదం గ్రీకులో టాయల్ అని ఉంది. దానికి అర్థం ఏంటంటే చేయవలసిన పని ఉన్నప్పుడు తమ చేతులు ముడుచుకుని నిలిచిన వారు కారంటారు. పని ఉన్నప్పుడు ఎవడైనా చేతులు ముడుచుకు కూర్చుంటాడా? చేతులు ముడుచుకుని కూర్చున్న వాళ్ళు కాదంటారు. దానికి బదులు చేతులు ముడుచుకుని కూర్చోనక దానికి బదులు తమ కండరాలు నొప్పి పుట్టే వరకు, తమ బట్టలు చెమటతో తడిచే వరకు శ్రమించిన ప్రజల వల్ల వాళ్ళు ప్రయాసపడ్డారంట. అది కష్టమంటే అది ఇవ్వాలంటే అక్కడ అర్థం. నీ కష్టమని నేను ఎరుగుదును అంటే ఏంటా కష్టం? కండరాలు పట్టేసినాయి. కండరాలు ఎప్పుడు పడతాయి చెప్పాలి మనకి. లేదా 500 రూపాయల పనికి 1000 రూపాయల పని కష్టపడతామా? ఏదైనా ఒక గంట పని ఉందనుకోండి, గంట పని చేసిన దానికి రోజంతా పని చేసిన దానికి ఎంత తేడా ఉంటుంది? అబ్బా ఒళ్ళంతా పట్టేసింది బాబు నేను పనికి వెళ్ళాను అంటే ఏంటి అర్థం? నువ్వు చాలా హెవీగా కష్టపడ్డావు. రాత్రి బాగా మత్తుగా నిద్ర పట్టేసింది, తెల్లారుజామున గమ్ములు లేకలేకపోయాను. ఎందుకు అలా జరిగింది అన్నాం అనుకోండి, బాగా కష్టపడిపోయిన పనిలో నలిగిపోయాను. ఏంటి వాసన వస్తుందో అని అంటే నేను పనికి వెళ్ళాను కదా, ఆ బట్టలు అక్కడ తగిలించాను అంటే చెమట, కండరాలు పట్టేయటం, నొప్పులు. ఇది కష్టానికి రీజను, చెప్పడానికి పనికొచ్చే పదం. వెళ్ళి శుభ్రంగా బాబు ఎలా తీయమ్మా, అలా పెట్టమ్మా అంటారు కొంతమంది. కింద ఉండి బిల్డప్ ఇస్తాడు మేస్త్రికి పని ఉండదు. మీరు మేస్త్రి ఎలా ఉన్నారా అంటే పెద్ద పని వచ్చినప్పుడు మేస్త్రి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, అదేం కాదంటలేదు నేను. మేస్త్రి కింద ఉండి చేయించాడు పని, మొత్తం గాళ్ళు కొట్టించడం అని, లేకపోతే వంట చేయించడం అని, లేకపోతే ఏదైనా పెయింటింగ్లు వేయించడం అని, సీలింగ్లు వేయించడం, కింద నుంచి చేయంతా మనం అనేసి అబ్బాయా అన్నింటికి వెళ్ళిపోయి జీతం పట్టుకు. ఆ టైప్ వాళ్ళు కాదంటే వాళ్ళు. మాకు కాపారాన్ని మీటింగ్లు పెట్టినప్పుడు థామస్ తమ్ముడు అన్నయ్య కష్టపడిపోతామన్నయ్య, దేవుడి కోసం అక్కడ అంజన్లు ఉన్నారన్నయ్య, చేసేద్దామన్నయ్య అన్నాడు. సరే అని అన్నాం. ఫ్లెక్సీ పట్టుకుంటే ఎక్స్ మీద వేసి సరువు గారు బాదులెట్టుకుని వెళ్ళేదాడికి అక్కడ దింపేసి, నేను కుర్రోళ్ళు పని చేస్తున్నారు కదా అని సలపునికి లేని పట్టుకొద్దాం తింటారని వెళ్ళేదాడికి అందరూ పోతున్నారు. ఎంతకాల సంఘస్థులు కాదు వాళ్ళు, నా బంధువులు. వాళ్ళు చదువు లేని వాళ్ళు, పామరులు. ఒకడేమో తవ్వుతున్నాడు, ఒకడేమో మట్టి తెస్తున్నాడు, ఒకడేమో ఇది అట్టుకు నుంచున్నాడు. కష్టపడిపోయే పని చేద్దాం అన్నవాడు కురుపోసలు అట్టు నుంచి చూస్తున్నాడు. ఇలాగ ఏం చేస్తున్నారు? పోతున్నారని అంటున్నాడు. తీసే తింటారు సలఫునుకులు అంటున్నాడు. కష్టపడ్డా కానీ ఏం ముద్ర? చేతులు ముడుచు కూర్చుని పని చేసేదేమో వేరే వాళ్ళు. వీడికి చెమట పట్టకుండా ఆ మేస్త్రిలా ఉండి పని చేయించేవాళ్ళు ఎపిసీలు కాదు. వాళ్ళ సంఘంలో ఒక్కడొకడు ముడుచు కూర్చోలా దేవుడి పని చేయాల్సి వచ్చినప్పుడు. వాళ్ళ చట్టం మాసిపోతుందండి, వాళ్ళకి వదిలేండి నేను రాను, ఒళ్ళు నొప్పుల కింద ఉండండి నేను రాను, ఇలాంటి వాళ్ళు కాదండి వాళ్ళు. ఆధునిక క్రైస్తవ సమాజంలో ఇప్పుడు సేవకులని పిలవబడుతున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ చట్టం మాసిపోవటం కానీ, వాళ్ళ చట్టం ముడతలు పడటం కానీ నేను చూడాల. అలా అన్నారని చెప్పేసి నలిపేసుకుని ముడతలు పెట్టేసుకుని రాకండి. తెలిసిపోద్ది కష్టపడేవాడు వస్త్రాలు ఎలా ఉంటాయో,
దేవుని కోసం కండరాలు నలిగిపోయేవాడు దేహం వాడు ముఖ రూపం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఎవ్వడికే నొప్పి లేదు. ఏపీసీ సంఘం దాని తిడతాం ఎందుకు నాయన, నీకు దానికి దీనికి సంబంధం లేదు. ఏపీసీ సంఘం చూసుకున్నారా ప్రియులరా అంటాడు. ఇంతకీ అసలు ఆ కష్టం ఆ నొప్పులు మనకు ఉన్నాయా? నిందించడానికి ముందుంటాం, చేయడానికి వెనకుంటాం, రావటం లేట్గా వస్తాం, వెళ్ళిపోవటానికి స్పీడ్గా ముందు వెళ్ళిపోతాం అన్నట్టు. నేనేమంటానంటే ఎవరిని విమర్శించడానికి కాదండి, మనం అలాగే ఉన్నాం. ఏపీసీ సంఘం కష్టాన్ని నేను ఎరుగుతున్నాను కదా, ఒకవేళ మనల్ని అంటే ఏంటి మన పరిస్థితి? నీ కష్టమును నేను ఎరుగుదును, కురుపూసలట్టుకు నుంచి చూస్తున్నావు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అది వాళ్ళ కష్టం ఆయన ఎరుగుదుడట. ఈ పదానికి ఇచ్చిన నిర్వచనం ఏంటి? వారు అలసిపోయేంతగా ప్రయాసపడ్డారంట. 4 అడుగులు వేసి అంటే నేను కూర్చుంటాను, మీరు తిరిగి వచ్చాడన్నా మెట్ల మీద కూర్చుని పరలోకాన్ని నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన. దానికి కిలోమీటర్లు లెంత్ లేదు, ఎన్ని మైళ్ళ నుంచి వచ్చాడు అనడానికి లేదు, మీటర్లు సరిపో, ఇక్కడ మనకు ఉన్న టేబుల్ సరిపో, కొలబద్దలు సరిపో. ఎక్కడి నుంచి వచ్చాడు మన కోసం? నువ్వు ఆయన వచ్చిన ప్రయాసకి తగ్గట్టుగా నీ ప్రయాస ఎంత ఉంది? నువ్వు ఎంత దూరం నడిచావు? నువ్వు అలసిపోలేదు నా పని చేయడానికి, నువ్వు అలసిపోలేదు అంతే, నీ కష్టం నాకు తెలుసు అని ఏపీసీలతో మాట్లాడుతున్నట్టు లేదా? ఉందా? అలా పెట్టారండి మొగాలు అంటే ఆ పక్కన కూడా పని చేయమనా? తప్పదు, మరి ఏం చేస్తాం? ఆయన వాళ్ళు ఈ విషయంలోనే వాళ్ళు వీళ్ళ మెప్పుల్లో వీళ్ళ మీద నేరస్థాపన పక్కన పెడితే ఇంకెక్కడ ఉంటాం మనం? ఒకసారి చిన్న మ్యాటర్ రాసుకోండి. తమ బట్టలు చెమటతో తడిచే వరకు శ్రమించిన ప్రజల వలె ప్రయాసపడ్డారు. పైగా కలిపాను, ఇంకా అవ్వలేదు అది. నేను కొద్ది మ్యాటర్ మాట్లాడాలన్నాడు, నేను మాట్లాడాను, అంతకేం కాదు. కొంతమంది మనోళ్ళు, కొంతమంది కదా అందరం ఇంట్లోకి కూర్చొని దేవుడి పని తెగ చేస్తున్నామని చెప్పుకుంటాం. ఏం నలగట్లేదు మనకి. కొద్ది నిజంగా నలిగితే చాలా బాగుంటుందండి ఆరోగ్యం కూడాను. ఈ కండరాలకి పని లేదు. కనీసం సువార్త అదని ఇదని మొత్తం అవి చేసామనుకోండి, మన ఆరోగ్యం బాగుంటుంది, మన శరీరం కుదురుగా ఉంటుంది. నేను నలగొట్టుకుంటున్నాను ఎందుకన్నాడు పౌలు? అందరికి ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను ఏసీ రూమ్లో పడుకోవాలనిపిస్తుంది, కానీ ఆ విశ్రాంతి దానికి ఇవ్వను అన్నాడు. వేదికలు ఎక్కేసి, సభల్లో స్టేజ్లు ఎక్కేసి దంచేస్తున్నారు, కానీ శిష్యరకం చేసే సేవకులు లేరు. ఏరి ఒక ఆయన అంటాడు నా మెసేజ్లు వినేసి శిష్యులు అయిపోతారంటున్నాడు. ఏంటి ఆయన మెసేజ్లు అంటే ఎదుటి మతాల విశ్వాసాలు ఉన్న దేవుళ్ళకి జై కొట్టు అంటాడు. అది శిష్యుడు అయిపోతాడు. అలాగా లేరు, కష్టపడలేదు, ఇష్టం లేదండి వాళ్ళకి, కష్టపడడానికి ఇష్టం లేదు, ఏదో చేసుకెళ్తున్న వాళ్ళు అన్నట్టుగా ఉంది. కానీ ఏపీసీ సంఘం అలా లేరంట. పైగా పని కష్టమైనప్పుడు వారి పని చేయకుండా మానలేదు. ఒకసారి 3వ వచనంలో యేసుప్రభువు ఏమంటున్నాడు చూడండి వాళ్ళ గురించి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అలయలేదు అంటే అలయలేదు, దీని గురించి కూడా చూద్దాం. అలయలేదు లేదు, దీనికి గ్రీక్ బైబిల్లో వచ్చే అర్థం ఏంటి చూద్దాం. దీనికి గ్రీక్ బైబిల్లో ఉపయోగించినటువంటి పదప్రయోగానికి ఇప్పుడు అలయలేదు అనే పదప్రయోగం చేశారు కదా మనకి తెలుగు బైబిల్లో. దానికి చిన్న లైన్ చెప్తాను రాసుకోండి, చిన్న లైన్ చెప్తాను రాసుకోండి. ఇది సేమ్ దీనిలాగే. కష్టం అనే దానికి గ్రీక్ బైబిల్లో వచ్చిన పూర్తి అర్థం ఇది. అలయలేదు అనేటువంటి ఈ పదం తర్జుమ చేయబడినటువంటి ఈ పదం యొక్క గ్రీక్ పదానికి ఏం రాయాలంటే తమ శ్రమ విషయమే అలసిపోకుండా అలసిపోయే వరకు శ్రమించారని అర్థం ఉందంట అక్కడ. తర్వాత ఇందులో ఇంకో పదం వాడాడు ఆయన, సహనము వాడాడుగా. దీని గురించి కూడా చూద్దాం. సహనం అనే పదం ప్రకటనలో ఒక ప్రత్యేకత ఉంది. సహనం అనే పదానికి మత 65 పుస్తకాల్లో ఒక అర్థం ఉందేమో, కానీ ప్రకటనలో మాత్రం సహనం అనే పదానికి ఒక మంచి అర్థం. అంటే స్వచ్ఛందమైనటువంటి క్రియాశీలక పదం అంటది. అంటే క్రియాశీలకం అంటే ఏంటి? అత్యంత ప్రాముఖ్యమైన క్రియల్లో చూపించాల్సినటువంటి ఒక పదం అంటది. రాసుకోండి, చిన్న లైన్ చెప్తాను. ఈ పదము ఒక స్వచ్ఛంద క్రియాశీలక స్థిరముగా కొనసాగడాన్ని సూచిస్తుంది. పైగా ఇది ప్రకటన గ్రంథానికి ఒక ప్రధాన సిద్ధాంతం.
ఇది ప్రకటన గ్రంథానికి ప్రధాన సిద్ధాంతం. ఇది ప్రకటన గ్రంథానికి ప్రధాన సిద్ధాంతం. ఒకసారి చూడండి, 1:9 రాసేసుకోండి. 1:9, 2 అధ్యాయం 2, 3, 19, 2 అధ్యాయము 2, 3, 19, 13 అధ్యాయం 10వ వచనం, 14 అధ్యాయం 12వ వచనం. నీ కష్టమును నేను ఎరుగుదును. ఇందులోంచి మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఒక పాఠం తీయచ్చు. ఏంటి ఆ పాఠం? పాఠం పేరు ఏం పెట్టచ్చు? ప్రసంగ శాస్త్రంలో నేర్పడం కాదు, కానీ ఇక్కడే కొన్ని మధ్య మధ్యలో ప్రసంగ శాస్త్రం నేర్పారు. ఈ పదాన్ని బట్టి మనం ప్రసంగం ఎలా తయారు చేయొచ్చు? ఏ టైటిల్ పెట్టి తయారు చేయొచ్చు? కష్టపడడానికి ఇష్టపడే నిష్ఠులు. స్థిరంగా నిలిచి ఉండు అంటే బాగుంటుందేమో. స్థిరంగా నిలిచి ఉండు, ఏదైనా టైటిల్ పెట్టుకోండి. నేనైతే స్థిరంగా నిలిచి ఉండు అని ఒక టైటిల్ పెడదాం అనుకుంటున్నాను. తీయాల పాఠం దీనికి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఏపీసీలే మనం ఆలోచన చేస్తే వారి కష్టం ఎంత కష్టమో, ఆ కష్టంలో వాళ్ళ పరిచయం ఎలా కొనసాగించారో, ఎంత స్థిరంగా ఉన్నారో అన్నది యేసుప్రభువు వారు ఏపీసీ సంఘం గురించి ఇచ్చినటువంటి మెప్పుల్లో మనకు కనబడుతుంది. అయితే బైబిల్లో ఇతర పుస్తకాల్లో మనం చూసినప్పుడు స్థిరంగా నిలిచి ఉండు అనే విషయం మీద చాలామంది నిలిచి లేరు. ఎందుకు ఈ పాఠం తీయాల్సి వస్తుందంటే మనలో కూడా కొంతమంది నిలవట్ల తొలగిపోతున్నారు. అందుగురించి పాఠం తీయాలనిపిస్తుంది నాకు. ఎందుకు తొలగిపోతున్నారు? వారికి కష్టం అనుకున్నప్పుడు తొలగిపోతున్నారు. తొలగిపోయినటువంటి కొంతమంది వ్యక్తులను చూపిస్తాను మీకు. అసలు ఆ వ్యక్తి గురించి మనం చదువుతున్నప్పుడు సాధారణంగా కనపడుతుంది, కానీ అసలు అలాంటి వ్యక్తి తొలగిపోయాడా అనిపిస్తుంది. వెళ్ళిపోయాడు అని సింపుల్గా చెప్పుకుని అక్కడ రాసిన దాన్ని బట్టి చెప్పేసుకుంటాం, కానీ దాని వెనకున్నటువంటి విషయం చాలా బాగుంటుందండి. అలాంటి వ్యక్తి తొలగిపోతున్నాడు అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది, మనల్ని జాగ్రత్త పరచడానికి స్థిరంగా నిలిచి ఉండు అనే అంశం మంచిది అనుకుంటున్నాను, నేను అవసరం అనుకుంటున్నాను. చిన్న లైన్ రాసుకోండి. దీనికి ఉపోద్ఘాతం అనమాట. ఈ పాఠానికి ఉపోద్ఘాతం. మీరు సంఘాల్లో బోధించుకోవడానికి అనువుగా చిన్న ఉపోద్ఘాతం. రక్షణ అనేది ఆరంభ పశ్చాత్తాపము మరియు పశ్చాత్తాప జీవనశైలి, విశ్వాసము, విధేయత, పరిచర్య నిలకడతో కొనసాగుతున్న విశ్వాసమై ఉంది. అంటే రక్షణ అంటే మనం అనుకుంటాం బాప్తీసం తీసుకోవటంతో ముగిసిపోయింది అనుకుంటాం. అన్నా ఎక్కడున్నారు? విశ్వాసమై ఉంది. నేను అంటాను రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే బాప్తీసం తీసుకోవడం ద్వారా ముగిసిపోయిందా అంటున్నాను. బాప్తీసం తీసుకున్న వెంటనే మన వాళ్ళు ఏమనుకుంటారు? సేఫ్టీ జోన్లోకి వచ్చేసాం, మనకు గొడవ లేదు, ఇక మన పరలోకం బెర్త కనపం, ఎలా బతికేసినా, ఎలా జీవించేసినా, ఎక్కడికి పోయినా, ఎందులో దూరేసినా, ఎందులో ఇల్లు పెట్టేసినా, ఏం తినేసినా, ఏం తాగేసినా, ఎలాంటి పనులు చెడు పనులు చేసేసినా నేను పరలోకంలో ఉంటాను అనేది రక్షణ కాదు. అది రక్షణ కాదు. రక్షణ అనేది ఏంటంటే అనుదినము క్రీస్తు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని స్మరించుకుంటూ పశ్చాత్తాప హృదయంతో అనుక్షణం అయ్యో నా గురించే కదా ప్రభు ఒకప్పుడు ప్రాణం పెట్టారు అని పాపం చేయాల్సి వచ్చినప్పుడు పాపం మాని ఈ పశ్చాత్తాప హృదయంతో ఈ లోకంలో బ్రతకటమే, స్థిరంగా కొనసాగటమే రక్షణ అంటే. అందుగురించి స్థిరంగా నిలిచి ఉండమంటే ఎందుకు నిలిచి ఉండమని కోరుకుంటున్నాడంటే ఇది విషయం. అయితే బైబిల్ ఒక వ్యక్తి తొలగిపోయినట్టు మనకు స్పష్టంగా కనపడే ఒక వ్యక్తి చూపిస్తాను మీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4 అధ్యాయం 10వ వచనం. అంటే స్థిరంగా నిలిచి లేకపోవడం గల కారణాలు ఏంటో మనం చూడాల్సిన విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం వచ్చే సుపరిచితమైనటువంటి పేరు ఏంటంటే దేమ గుర్తుకొస్తారు. ఒకసారి చూద్దాము. ఉదాహరణ పెట్టుకోండి. దీనికి ఉపద్ఘాతం అయిన తర్వాత ఉదాహరణగా దేమ 10వ వచనం ఏమంటున్నాడు? దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికులకు వెళ్ళాను. అండి దేమ గురించి అసలు ఎక్కడ మనకి హిస్టరీ కనపడదండి. ఒకసారి ఒక హిస్టరీలో చదివాను నేను. అందులో ఎందుకు తప్పిపోయాడు అనే దానికంటే తప్పిపోయిన దేమ
తెస్సలోనికలు ఎలా చనిపోయాడో రాశాడండి. అసలు ఆయన ఎంత హీనంగా చనిపోయాడంటే చూస్తే అన్యుడు కూడా జాలిపడేంత హీనంగా చచ్చిపోయాడంటండి. చాలా దారుణాతి దీనాతి నీచమైన స్థితిలో చనిపోయాడంట దేమ. నేను చదివినప్పుడు నాకు చాలా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. ఏంటి ఇంత దారుణంగా చనిపోవటం ఏంటి అంటే, ప్రభులోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే ఎంత ప్రమాదమో చెప్తున్నాను. మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరీ చెడ్డదైపోద్దని ఎందుకన్నాడు అనుకుంటున్నారు? అసలు ప్రభులు ఒకసారి వచ్చి పరసంబంధమైన వరాన్ని రుచి చూసి రాబో శక్తుల ప్రభావం అనుభవించి మరల తప్పిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆయన మరణం చెప్తుందంట. మరి ఎందుకు తప్పిపోయాడు? ఎందుకు తప్పిపోయాడు? అసలు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు ప్రభు నమ్ముకున్నాడైనా ఎవరి ద్వారా ప్రభులోకి వచ్చాడు? అలాంటి వ్యక్తి తప్పిపోతే మనం ఎందుకు చెప్పుకోవాలి? ఆయన అంత పరిచర్య చేశాడు. ఆయన ఎందుకు అంత పరిచర్య చేసి కూడా అలా ఎందుకు తప్పిపోవాల్సి వచ్చింది? ఇలాంటివన్నీ మనం ఆలోచన చేస్తే అసలు మనం సాధారణంగా ఆ కోణంలో ఆలోచిస్తే మనం అసలు ఎప్పుడూ తప్పిపోయామో అనిపిస్తుందండి. అంత కష్టపడ్డాడు ఆయన ప్రభు కోసం. కొన్ని లైన్ కింద రాసుకోండి దేమ గురించి కొన్ని విషయాలు. అంటే మనం ఇది అసందర్భమేం కాదు, కానీ పాఠం నేర్చుకోవడం కోసం ఏపీసీలకు ఉన్న కష్టం సంఘంలో మిగతా వాళ్ళకి చాలామందికి లేదు. మరి పైగా పౌలు గారితో తిరిగినటువంటి వాళ్ళు కూడా తప్పిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఈ పాఠం మనకి చాలా అవసరం. మనం కూడా తప్పిపోతున్నామేమో తప్పిపోయామేమో, ఈ మూడిట్లో ఏదో మనకు తెలియదు, మనం కొనసాగుతున్నాం అనుకున్నాం అంతే. కొన్ని విషయాలు. మొదటిది, అపొస్తలుడైన పౌలు జీవిత చర్మాంకంలో హతసాక్షి అవ్వడానికి కొద్ది కాలం ముందు రాసిన పత్రిక. 2, ఈ పత్రిక ముగింపులో కొందరు వ్యక్తులను గూర్చి సాక్ష్యం ఇస్తూ కొందరిని గూర్చి మంచిగా ఇస్తే మరి కొందరిని గూర్చి దుఃఖకరమైన సాక్ష్యం ఇచ్చాడు. వారిలో ప్రథముడు దేమ. 3వది, పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ దేమ ఇహలోకం స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయినని చెప్పాడు. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, దేమ రక్షణ ఆయన పరిచర్య. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, దేమ రక్షణ ఆయన పరిచర్య. అపొస్తలుడైన పౌలు యొక్క రెండో స్వార్థ ప్రయాణంలో ఇతడు రక్షించబడ్డాడు. పౌలు యొక్క రెండో స్వార్థ ప్రయాణంలో ఇతడు రక్షించబడ్డాడు. 2, పౌలుతో కలిసి 2 సంవత్సరాలు చాలా చక్కగా పరిచర్య చేశాడు. పౌలు గారితో పరిచర్య ఎంతకాలం అయింది? 2 సంవత్సరాలు. చాలా చక్కగా చేశాడండి, వదలలేదు అసలు పౌలు గారిని. రెండో స్వార్థ ప్రయాణంలో రక్షించబడ్డ దేమ పౌలు గారి పరిచర్యలో చాలా చక్కగా 2 సంవత్సరాలు విడవకుండా రాత్రనక పగలనక ఆయనతో తిరిగాడు. 3వ పాయింట్, పౌలు దేమాని నా తోటి సేవకుడు అన్నాడు. పౌలు దేమాని నా తోటి సేవకుడు అన్నాడు. ఫిలెమోను పత్రిక 24 పౌలు గారు దేమాని ఏమన్నాడు? నా తోటి సేవకుడు అన్నాడు. ఫిలెమోను పత్రిక 24 చాలా సువార్త దండయాత్రల్లో పాల్గొన్నాడు. పౌలుతో దేమ పనిచేశాడు, ప్రయాణం చేశాడు. పౌలుతో దేమ పనిచేశాడు, ప్రయాణం చేశాడు. పౌలు ద్వారా దేవుడు జరిగించిన విశేషమైన అద్భుతాలను దగ్గరుండి కన్నులారా చూశాడు. ఒకవేళ రాసుకోలేకపోయిన ఇబ్బంది ఏం లేదు, మనకి పీడిఎఫ్లో అనే వరం ఉంది కదా, అందులో తేటగానే ఉంటుందిలే. పోనీ ఎక్కడో విన్న మాటలేం కాదు, పౌలు గారు చేసిన అద్భుతాలు విన్నాడు అని అనడానికి లేదు, కళ్ళతో చూశాడు. తర్వాత పాయింట్, ఆరంభంలో మంచి సాక్ష్యం కలిగిన వాడు, ఆత్మయందు తీవ్రత గలవాడు. ఆత్మయందు తీవ్రత గలవాడు, పేరు ప్రఖ్యాతులు గడించినవాడు, ఒకప్పుడు అందరిని హెచ్చరించినవాడు. ఇలాంటి వ్యక్తి 6 సంవత్సరాల తర్వాత సేవని విరమించుకుని దేవునికి సంఘానికి దూరమయ్యాడు. ఎన్నాళ్ళ తర్వాత? ఆయన రక్షణ జీవితం, పరిచర్య జీవితం ఎంతకాలం? 6 సంవత్సరాలు. 2 సంవత్సరాలు ఎవరితో తిరిగాడు? ఎవరైనా? పౌలు గారు ఎవరో? యేసుక్రీస్తు అంతటోడు. అలాంటి ఉన్నతమైన వ్యక్తితో తిరిగినటువంటి వాడు. ఇప్పుడు ఉదాహరణకి స్టీఫెన్ పాల్ గారితో తిరిగివాడండి. ఈయన ఇలా తయారయ్యారని చెప్పుకున్నారంట. స్టీఫెన్ పాల్ గారు శిష్యులు అని అన్నారంట. మా శిష్యులు కాదు బాబా అన్నాను నేను. అంటే మంచి చేస్తేనే మీ శిష్యులు, మంచి చేయకపోతే మీ శిష్యులు కాదా అన్నాడు. అలా కాదు, ఒక 8 నెలలు నేర్చుకుని వెళ్ళిపోయారు, నా శిష్యులు ఎలా అవుతారు? ఒకవేళ నా శిష్యులు అనుకో ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రైస్తవంలో వచ్చినప్పుడు, ఒక టాపిక్ మీద వచ్చినప్పుడు నాకు కాల్ చేసి అడుగుతాడు నా శిష్యుడైతే, దీని మీద మన బోధ ఏంటి, మన ఆలోచన ఏంటి,
మన విశ్వాసం ఏంటని. అడగలేదంటే నా శిష్యుడు ఎలా అవుతాడు? శిష్యుడు అంటే ఏంటి? గురువుని సంప్రదిస్తాడు అన్నిటికి. నా శిష్యులు ఏం కాదు వాళ్ళు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ నా శిష్యులు అనుకుంటే ఇస్కరియోతు యోధా కూడా యేసుప్రభువుకి ఎవరు? మరి ఆయన ఎవరు తప్పది? ఎవరు తప్పు? యేసుప్రభువు మీద ఎట్టేస్తారేంటి? ఏమవుదు అర్థమవలేదా కదా? అలాగేం కాదండి. 6 సంవత్సరాలు ఒక ఉన్నతమైన వ్యక్తితో తిరిగిన ఈ వ్యక్తి ఇప్పుడు నాలంటోడితో తిరిగినోడు తప్పిపోయాడంటే అది వేరు. 6 సంవత్సరాలు ఇలాంటి ఉన్నతమైన వ్యక్తితో తిరిగి తొలగిపోయాడంటే మనకి బాధ కాదండి? కోపం పక్కనెట్టేయండి, మనకి బాధ కాదా? ఎవరిని బట్టి? ఎందుకు తొలగిపోయాడు అంటారు? అసలు అలాంటి వ్యక్తిని మన కళ్ళతో చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఏమంటే పలానా ఆయనతో తిరిగాడండి, ఆయన పెద్ద సేవకుడండి, ప్రపంచ దేశాలు అంతర్జాతీయ ప్రసంగికుడండి, ఆయనతో తిరిగోడండి ఈయన, ఇవాళ ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఏంటి ఇలా ఉన్నాడేంటి పరిస్థితి అంటే ఎంత బాధ అది, ఎంత దుఃఖం అది. దేమా విషయంలో పౌలు గారు కూడా తిమోతితో చెప్తూ, తిమోతికి పత్రిక ఎవరికి రాసినట్టు? పౌలు గారు తిమోతికి రాశాడు కదా, ఎవరికి రాసినట్టు? ఇక్కడ లేరు మీరు, ఇక మీరైతే పాఠంలో ఉండలేదు మీరు. తిమోతి ఎవరు? ఏపీసీ సంఘ పెద్ద. మనం చెప్పాను కదా. మరి ఏపీసీ సంఘ పెద్దతో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు, బాధపడుతున్నాడు. దేమా తెస్సలోకి వెళ్ళిపోయి స్థిరంగా లేడు అని దుఃఖపడుతూ మాట్లాడుతున్నాడు. నాతో తిరిగాడు 2 సంవత్సరాలు, చాలా కష్టపడ్డాడు. అలాంటి వ్యక్తి తొలగిపోయాడు అంటే ఎంత బాధ వేస్తుంది? లేరు అలాంటి వాళ్ళు? తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, నేను ఎందుకు తొలగిపోయాడంటే కారణం రాసుకోండి. కారణం, దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు శోధనలు, శ్రమలు, హింసలు తప్పవు. ఇవన్నీ పౌలుతో ఉన్నప్పుడు దేమా చూస్తూనే ఉన్నాడు. మరి ఎందుకు తొలగిపోయినట్టు చెప్పాలి ఇప్పుడు మీరు. ఎందుకు తొలగిపోయినట్టు? కష్టం, శ్రమ, హింసలు మొత్తం మనోడు జారిపోవటానికి కారణమైంది. కానీ ఇప్పుడు అంత కష్టం, ఇప్పుడు అంత ఇబ్బందులు, అంత ఇరుకులు ఏమీ లేవు. మరి ఇప్పుడు ఎందుకు తప్పుపోతున్నారు? వ్యాపారం అండి, ఉద్యోగం అండి, చిచ్చి డ్యామ మీద దారుణం వెళ్ళం. అద్దెలా కట్టమంటారండి? మీరు కడతారా? తొలగిపోవటమని నన్ను అడిగితే. ప్రార్థనలకు రాకుండా పనికి వెళ్ళిపోతున్నాడు అంటే అతను తొలగిపోయాడు, నిలబడలేకపోతున్నాడు. ఇవాళ అది కట్టకపోతే ఎవడో తిడతాడు, అది కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఇవాళ వెళ్ళిపోతే ఈఎంఐ కట్టేయచ్చు, మానేస్తే ఈఎంఐ కట్టలేం, మానేసి వెళ్ళిపోతే ఆ డబ్బులు వస్తాయి అనుకుని వెళ్ళిపోతున్నాడు. ఇలా తొలగిపోయిన వాళ్ళు పోలే మంది ఉన్నారండి. వాళ్ళు స్థిరంగా నిలిచి ఉండలేదు. దేమాకు వచ్చినంత కష్టమే మనకు రాలేదు. దేమాకు కష్టం వచ్చింది కాబట్టి ఆయనతో తిరిగి వెళ్ళిపోయాడేమో, కానీ మనకి ఏ కష్టం లేకుండానే వెళ్ళిపోయిన వాళ్ళు ఇంతమందిని చూస్తున్నాం. మనతో జర్నీ ఆగిపోయింది కొంతమందిది. ఏం చేస్తున్నారు? పోనీ ఇంకోళ్ళు ఎవరన్నా అనుసరిస్తున్నారా, లేకపోతే సంఘంలో నేను బలంగా వాడబడుతున్నారా అంటే ఏమీ లేదు. వ్యాపారాలు, చేతి పనులు, వ్యాపారాలు ఇవే బాగా బిజీ. కానీ వీళ్ళకంటే చిన్నోళ్ళకి మాత్రం సొల్యూషన్లు ఇస్తుంటారు, వీళ్ళకంటే చిన్నోళ్ళకి మాత్రం సూచనలు ఇస్తారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాగే ఉంటుంది. ఏముంటుంది? గాడిద గుడ్డు కాదు, క్షమించాలి. గాడిద గుడ్డు అనే గాడిద ఎక్కడైనా గుడ్డాడద్దా? గాడిద గుడ్డాడుతుందా? మరి గాడిద గుడ్డు అనే సామెత ఎలా వచ్చింది? గాడిద గుడ్డు అనే సామెతే లేదు అసలు. బ్రిటిష్ వాళ్ళు అనేవారంట గాడ్స్ గుడ్ అనేవారంట. అంటే ఎవరైనా మంచి పని చేసినప్పుడు గాడ్స్ గుడ్ అనేవారంట మన వాళ్ళని. గాడిద గుడ్డు ఏం కాదంట మొదలెట్టారంట మన వాళ్ళు. గాడిద గుడ్డు కాదు, గాడిద గుడ్డు అంటాం అయిపోయింది. ఎక్కడైనా గాడిద గుడ్డాడుతుందండి? ఏమీ లేదు. సింగనాదం అంటారు, సింగనాదం ఎక్కడ ఉండదు. సింగనాదం కూడా అబద్ధమే, అది అలా పదమే లేదు. ఎక్కడుంది సింగనాదం? సింగనాదం జీలకర్ర ఏమి కాదంటారు. సింగనాదం లేదు, జీలకర్ర లేదంటారు. సింగనాదం కాదు, శృంగనాదం. ఇదివరకే వాడల మీద జీలకర్ర అట్టుకొచ్చి అమ్మేవారంట. ఆ జీలకర్ర అట్టుకొచ్చి అమ్మినప్పుడు ఆ వాడ దగ్గరికి వచ్చేసరికి శృంగనాదం చేసేవారంట. జీలకర్ర వచ్చింది ఓహోయ్ అని వచ్చి ఆ జీలకర్ర కొనుక్కోవడానికి వచ్చేవారంట. ఈ లోపు కొంతమంది దొంగలు అలాంటి శృంగనాదం ఒకటి ఊది వచ్చిన వాళ్ళని కొట్టేసి డబ్బులు అట్టిపోయేవారంట. ఏముంది? శృంగనాదం, జీలకర్ర అని. కానీ సింగనాదంలోకి వెళ్ళిపోయింది. ఎలా ఉంటుందంటే ఇలాగా ఉంటుంది. ఏముందంటే దేమా తప్పిపోడు, నేను తప్పిపోతే ఏంటంటే అంటారేమో, అందుకు చెప్పాను.
దేమ తప్పిపోయాడు కాబట్టే మీరు తప్పిపోకూడదు, స్థిరంగా నిలిచి ఉండండి. ఎపిసీలు స్థిరంగా నిలిచున్నాడని చెప్పారు. ఆ? స్థిరంగా ఎపిసీలు బాగున్నారు అంతే. వాళ్ళకి దేవుడిస్తున్న మెప్పు. దేమతో పోల్చుకుంటే ఎపిసీలు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే కండలు నలిగిపోయేలాగా జిమ్ములు చేయలేదు వాళ్ళు. ఏం చేశారు? పరిచయం చేశారు, దేవుడి పని చేశారు. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఇహలోకాన్ని ప్రేమించింది దేమ. కొంతమంది మంచి సాక్ష్యం పొందుకున్న వాళ్ళు ఉన్నారు కదన్న. ఈయన గురించి ఇచ్చేది మాత్రం ఇహలోకాన్ని స్నేహించి, అంటే లోకంలో పనులు, లోకంలో వ్యాపారాలు, లోకంలో ఉద్యోగాలు. ఎంతకాలం బతుకుతాము, ఉన్నంతకాలం కొంచెం సంతోషంగా ఉండాలి కదా, దేవుడు దేవుడు అని చెప్పి ప్రార్థనలు అని చెప్పి, సువార్తలు అని చెప్పి, దండయాత్రలు అని చెప్పి, ఏకెత్తనేటట్టుకి నేను వెళ్ళకూడదు, శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం, భక్తి చేసుకుందాం, అదో ప్రార్థనకి మాంతం ఏంటి అని అనుకున్నవాడు కూడా తొలగిపోయినాడు నాకు తెలిసి. అదే ధ్యాసతో పడుకున్నా, నుంచున్నా, నడుస్తున్నా, పని చేసుకుంటున్నా, అదే ధ్యాసతో ఉన్నవాడే స్థిరంగా నిలుచున్నవాడు. గుర్తొచ్చినోడు, అబ్బో తప్పదు అనికి క్లాస్కి డేట్ ఎట్టుకుని వచ్చేవాడు స్థిరంగా నిలిచినోడు కాదు. కొంతమంది హుమనయు అలెక్సేంద్రు వీళ్ళు మంచి పోరాటంతో ఆరంభించారు. రాసుకొని ఇక బైబిల్లో కొంతమంది తొలగిపోయిన వాళ్ళ గురించిన చరిత్ర. హుమనయు అలెక్సేంద్రు మంచి పోరాటంతో ఆరంభించారు. పోరాటంలో విశ్వాస విషయంలో వాడబద్దలై చెదిరిపోయారు. ఇందాక దేమ ఏ విషయంలో వెనక్కి వెళ్ళిపోయాడు? కష్టం, హింసలో. మరి ఇతను హుమనయు అలెక్సేంద్రు విశ్వాస విషయంలో, అంటే ఆ విషయంలో వాళ్ళకి వ్యతిరేకతలు వచ్చినాయి, ఆ విషయంలో వాళ్ళు సరిగా లేరు, వాడబద్దలేసిపోయిన వారి వల్లే వాళ్ళు తొలగిపోయారు. పిలేతు సత్యవాక్య విషయమే ఆరంభించాడు, కానీ ముగింపులో చెడిపోయి అబద్ధ బోధల వైపు తిరిగి అసత్యంతో ముగించాడు. తర్వాత ఇస్కరియోతు యోధ అపొస్తలుడిగా ఆరంభించాడు, ప్రాణహత్యతో ముగించాడు. ఇస్కరియోతు యోధ అపొస్తలత్వంతో ఆరంభించాడు, ప్రాణహత్యతో ముగించాడు. ఆత్మహత్య అని పలకండి ఎప్పుడునే. ప్రాణహత్య అంటే శరీరంలో ఉన్న ప్రాణాన్ని చంపుకోవడమే తప్ప ఆత్మని ఎవడు చంపగలడు? మనం ఎలా ఉండాలి అంటే, పౌలు సంఘాన్ని హింసించేవాడిగా జీవితాన్ని ప్రారంభించాడు. చివరికి అదే సంఘం కోసం అసువులు బాసాడు. ఇది స్టార్టింగ్లో ఎలా ఉన్నా కార్యారంభం కంటే కార్యాంతం మేలు. బెంజమిన్ గురించి ఒక ప్రవచనం ఉంది తెలుసా బైబిల్లో? యాకోబు గారి కొడుకు బెంజమిను రాహేలుకు పుట్టి చీల్చినట్టు తోడేలు. ఉదయమందు అతడు ఎర్రని తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకుంటాడు అని ఉంటుంది. దోపుడు సొమ్ము పంచుకుంటాడంట. ఉదయమంది ఏం చేస్తాడంట? ఎర్రని తింటాడంటే వేటాడతాడు, సాయంత్రం పూట పంచుతాడు. అంటే బెంజమిన్ గోత్రాల్లో ఆ ప్రవచనం బెంజమిన్ విషయంలో నెరవేరలేదమ్మా, కానీ అపొస్తలుడైన పౌలు విషయంలో నెరవేరింది. ఎందుకంటే పౌలు బెంజమిన్ గోత్రికుడు. ఉదయమందు అంటే ఏంటంటే యవన ప్రాయంలో తన జీవితంలో మొదటి దినాల్లో సంఘాన్ని చీల్చి తోడేలాగా వేటాడేసాడు పట్టుకుని. వేటాడిందంతా కూడా చివరి దినాల్లో ఏం చేశాడు? పనిచేసాడు, తన జీవితాన్ని పనిచేసాడు రక్షణ కొరకు, వాళ్ళ ఆత్మను రక్షించడం కొరకు. ఒక 100 మందిని హింసించి ఉంటాడు, కొన్ని వందల మందిని దేవునికి నడిపించాడు. అది జీవితం అంటే. మన జీవితానికి స్థిరత్వం కలిగి ఉండటం అంటే అపొస్తలుడైన పౌలు రోల్ మోడల్. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. స్థిరత్వం. కష్టం వస్తుంది, బాధ వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నువ్వు కష్టాలు ప్రభు నమ్ముకుంటాం వల్లనే వచ్చినాయి అని నువ్వు లోకల్కి వెళ్ళావు అనుకో, లోకల్ వాళ్ళు ఏవి సంతోషంగా ఏం లేరు. వాళ్ళకి మనకి డిఫరెంట్ ఏంటంటే, మనకి ఇరుకులో విశాలత ఉంది, వారికి విశాలతలు ఇరుకు ఉంది. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. విశాలంగానే ఉంటుంది వాళ్ళ మార్గం, కానీ చాలా ఇబ్బందులతో వెళ్తున్నారు వాళ్ళు. మన మార్గం ఇరుగ్గానే ఉంది, కానీ చాలా విశాలంగా వెళ్తున్నాం. అది క్రైస్తవం అంటే. ఇక్కడ బాగోలేదు, అక్కడ బాగుందని. అక్కడ అలాగే ఉంది, కాకపోతే అక్కడికిక్కడ తేడా ఏంటంటే, ఇందులో కష్టం కూడా సంతోషంగా ఉంటుంది చూడండి. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉంటాం చూడండి. కానీ ఆ లోకంలో ఉన్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో సంతోషంగా ఉండరు కాబట్టే
చేయరని కార్యాలు చేస్తూ ఆ సంతోషం కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. అది క్రైస్తవానికి బయటికి తేడా. కానీ ఏపీసీలో వాళ్ళు స్థిరంగా నిలుచున్నారంటండి. ఏమొచ్చినప్పుడు? కష్టం వచ్చినప్పుడు కదా. తొలగిపోయిన వాళ్ళని చూసాం, నిలబడిన వ్యక్తిని చూసాం. నిలబడిన వ్యక్తుల్లో ఏపీసీలు కూడా ఉన్నారు. తర్వాత కొన్ని పాయింట్లు ఉంటాయి, రాసుకుంటారా? ఇంకో పాట ఉంది మరి. వాస్తవానికి ఓ మాట అందాం అనుకుని స్కిప్ చేశాను, కానీ అనాలనిపించేస్తుంది నాకు. స్కిప్ చేయొద్దు అయితే చెప్పేనా నేనేమంటానంటే, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా నిలిచి ఉండి కొనసాగించుకోలేనుడివి. ప్రకటన గ్రంథం ఏం కొనసాగిస్తావు అంటే ఎప్పుడవుతుందో తెలియదు కదా, అందుకు మానేస్తున్నాను అంటే నీకు సంబంధం లేదు. రెండో రాకడ వరకు మట్టుకు జరగదు. ప్రకటన గ్రంథం అయినా సరే ఏం చేయాలి? ముగించండి, మధ్య మధ్యలో మానేయకండి అని. లేదా కనీసం ఇదే స్థిరంగా కొనసాగించండి, నా కోసమైనా నేర్చుకోవడానికి. తర్వాత 2వ అధ్యాయము అయింది కదా మనకి. నీ కష్టమును నేను ఎరుగుదును. తర్వాత పాయింట్ 2C పెట్టుకోండి. అంటే వాస్తవానికి ఇక్కడ నేను చెప్పాల్సింది పాఠం ఇంకోటి ఉంటుంది. ఆ పాఠం ఏంటంటే, దేమ తప్పిపోయాడు కదా కష్టం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు తప్పిపోయాడు. ఇంకా చాలామంది హుమనయు, అలెక్సేంద్రు, పిలేతు వీళ్ళందరూ కూడా సైలెంట్గా డ్రాప్ అయిపోయారు. ఏరాలంటే వెళ్ళిపోయారు. నడుస్తున్నారు పౌలు గారు, ఆయన వెనకాల వస్తున్నాడు అనుకున్నారు, కానీ చాలామంది డ్రాప్ అయిపోయారు. వాళ్ళ విశ్వాసం చెడిపోయిన వాళ్ళు కొంతమంది, అబద్ధ బాధల వైపు తిరిగిపోయిన వాళ్ళు కొంతమంది, కష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, స్థిరంగా నిలబడకుండా వెళ్ళిపోతున్నారు. దానికి సంబంధించి పోరాటాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక పాఠం ఉంటుంది. మెడిసిన్ అనమాట అది. నిజంగా అలాంటి కష్టాలు వస్తున్నాయి, ఎలాంటి అబద్ధ బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక పాఠం ఉంటుంది. దేవుని చిత్తం అయితే తర్వాత ఎప్పుడైనా నేర్చుకుందాం. పోరాటాలు వచ్చినప్పుడు పెట్టుకోండి, చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి, చెప్పనులే పాఠం. వాళ్ళు డేల్మహల్తో చూస్తాం, మళ్ళీ ఈ పాటలు వెళ్ళిపోతాడు ఏంటి, మిగతా పాయింట్కి వెళ్ళడం అన్నట్టు. అదే అవసరం, ఇది అవసరం, ఏదైనా అవసరం మనకి. కాబట్టి మన ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ప్రకటన గ్రంథ ధ్యానాలు, కాబట్టి దానికి న్యాయం చేసుకుంటూ వెళ్దామనే ఒక ఉద్దేశం అంతే. పోరాటాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు పాఠమని పెట్టుకోండి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నన్ను అడగండి, నేను పర్సనల్గా వాళ్ళకి పెడతాను. లేదనుకుంటే తర్వాత ఎప్పుడైనా నేను చెప్తాను, దాన్ని వివరణిస్తాను. పోరాటములు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇవాళ సంఘానికి ఇది అవసరం కదా. ఈరోజు సార్వత్రిక సంఘానికి, స్థానిక సంఘాలకి ఇది అవసరమే కదా. ఎందుకని పోరాటాలు వచ్చేటోడికి ఏమైపోతున్నారు? ఎంతమంది అవనస్తులు అసలు ఎంత కష్టపడ్డారు వాళ్ళు, ఎంత ప్రయాసపడ్డారు. నాతో వచ్చిన వాళ్ళు, ప్రారంభంలో వచ్చిన వాళ్ళు చూస్తుంటే వాళ్ళు పడిన కష్టం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళు కనపట్ల. యూట్యూబ్లో మాట్లాడినప్పుడు చూద్దరులేదు. నేను సంఘంలో మాట్లాడితే ఒకవేళ ఎవరైనా ఇంకా నేర్చుకోవాలనుకుంటే అందులో చూద్దరు, లేదంటే ఇది సరిపోద్ది అనుకుంటే మీరు మాట్లాడేసుకోవచ్చు. సరే, ఇప్పుడు 2వ వచనం సి, 2వ అధ్యాయము బి రాసుకోండి. BC 2 కలిపి రాసేయండి, ఎందుకంటే మొత్తం వచనమంతా వివరణ ఇది. నీవు దుష్టులను సహింపలేవనియు, రెఫరెన్స్ చూసి రాసేయండి అది. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివి. ఇందాక మనం 2వ వచనం మాట్లాడుకుంటూ పరిచర్య స్థిరంగా నిలిచి ఉండుట అనే పాయింట్ రేజ్ చేసాం. అంటే 2వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏపీసీల నుంచి నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును అని ఒక మెప్పునిచ్చాడు కదా. అంటే ఆ మెప్పులో ఉన్నది ఏంటంటే, మీరు కష్టంలో కూడా మీ పరిచర్య విషయంలో స్థిరంగా ఉన్నారు అనేది వాళ్ళకి ఇచ్చిన మెప్పు. సేమ్ అలాంటిదే ఒక పాయింట్ మాట్లాడుకుంటూ 2వ వచనం పాయింట్లు ఏం రాసాం? పరిచర్య స్థిరంగా నిలిచి ఉండటాన్ని రాసుకున్నాం కదా. ఆ 2వ వచనంలో యేసుప్రభువు వారు ఇస్తున్న మెప్పు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్న మరొక మెప్పు ఏంటంటే, మీరు ఆరోగ్యకరమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆరోగ్యకరమైన పరిచర్య. ఆరోగ్యకరమైన పరిచర్య అంటే ఏంటి? ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఎప్పుడు ఉండగలడు?
రక్త పరీక్ష చేసినప్పుడు అన్నీ కూడా నార్మల్ రావాలి. ఒకటి చిన్నది నెగిటివ్ ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడా? ఆరోగ్యవంతుడిగా ఉండడు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ లోపాన్ని సరి చేసుకుని కొనసాగుతున్నాడు కూడా లోపం లేని వ్యక్తిగా అంటారు. పరిచర్య విషయంలో కూడా వీరి దగ్గర ఆరోగ్యకరమైన పరిచర్య జరుగుతుంది. ఎందుకనంటే నువ్వు కొంతమందిని వేరు చేసావు, పక్కన పెట్టేసావు వాళ్ళని, నువ్వు దగ్గరికి రానవట్లా, నీ సంఘంలో కానీ నీ పరిచర్యలో కానీ వారిని పాలుభాగస్తులుగా చేయట్లా. ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యవంతమైన పరిచయం నువ్వు జరిగిస్తున్నావు, ఆరోగ్యకరమైన బాధ నువ్వు జరిగిస్తున్నావు అని యేసుప్రభువు వారు ఎఫెసీయులను ఉద్దేశించి మెప్పుని ఇస్తున్నాడు. అదే కదా అక్కడ ఏమన్నాడు? నువ్వు దుష్టులను సహింపలేవు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నువ్వు కనుగొంటివి. వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఇది. 2:2 సిఏ కదా మనం చూసింది. అందుకే ఇప్పుడు సి చూద్దాం. పోనీ ఇందాక బి ఎట్టుకున్నారు కదా, ఇప్పుడు సిలో కల్లా రాసుకోండి మళ్ళీ. అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని. ప్రకటన 2:2 సి చదువుతారా? అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. అపోస్తులు కాకే, దీని గురించి ఆలోచన చేద్దాం. చిన్న పాయింట్ రాసుకోండి. ఇక్కడ అపోస్తులు అని పదం వాడాడు కదా, ఎవరు? యోహాను గారు. యేసుక్రీస్తు వారి లేఖలో ఏముంది? ఎఫెసీయులతో మాట్లాడుతూ అపోస్తులు కాకుండానే అపోస్తులమని చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడ ఇద్దరు అపోస్తులు ఉన్నారు. అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునేవారు ఒక వర్గం, నిజమైన అపోస్తులు ఒక వర్గం. ఇక్కడ అపోస్తులు అనే పదానికి విస్తృతార్థాన్ని ఇచ్చే పదం రాశాడంటండి ఆయన. విస్తృతార్థం అంటే నార్మల్ పదం కాదు. అది ఒకసారి రాసుకోండి. అపోస్తులు అనే ఈ పద ఉపయోగము 12 మంది శిష్యులను సూచించకుండా విస్తృతమైన అర్థంతో ఉపయోగించబడింది. ఏంటి పాయింట్కి అర్థం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నాడు యోహాను గారు? ఇక్కడ అపోస్తులు అనే పదం వాడాడు కదా యోహాను గారు. గ్రీకులో అక్కడ ఇవ్వబడినటువంటి పదాన్ని బట్టి విస్తృత అర్థంతో ఇవ్వబడిందంట. విస్తృత అర్థం అంటే ఎక్కువగా, వివరణ కాదు, ఎక్కువ ఉద్దేశంతో మాట్లాడాడు. అంటే దాన్ని బాగా గట్టిగా చెప్పడానికి, ఒక పెద్ద వర్గం గురించి మాట్లాడతారు కదా. విస్తృత అర్థం అంటే 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు అంటే అది ఎలా ఉందో తెలుసా? జారిపోయినట్టు పదవలా ఉంది. ఒక జారిపోయిన పదవలా ఉంది. ఎవరు మా స్టూడెంట్లా అంటే ఎలా ఉంది? సింపుల్గా ఉంది. వాళ్ళిద్దరా అంటే లేదా ఇప్పుడు 10 మంది ఉన్నారండి మనకి శిష్యులు క్లాసులోని. 12 మంది అన్నప్పుడు మా శిష్యులా అంటే ఎలా ఉంది? సింపుల్గా ఉంది. ఆ 12 మందా అంటే సాధారణమైన వాళ్ళు కాదాళ్ళు అన్నట్టు కదా. అపోస్తులులే. ఎవరాళ్ళు? యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులే. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు అని చెప్పినప్పుడు ఒక అర్థాన్ని ఇస్తుంటే, ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్నటువంటి అర్థం అంటే వాళ్ళొక ఒక ఉన్నత స్థితి కలిగిన వాళ్ళు, ఒక రేంజ్లో వాళ్ళు శాసించిందే శాసనం, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు లేదంటే అది అనే అర్థం వచ్చేలా మాట్లాడాడంట. మన అపోస్తులు అనేసరికి ఎక్కడికి వెళ్ళిపోతామని చెప్పాలి. 12 మంది శిష్యులే, కానీ అపోస్తులు అనగానే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కేటగిరీ అది. అర్థమవుతుందా? 12 మంది అపోస్తులు అంటే ప్రత్యేకమైన కేటగిరీ. అందుగురించి ఆ కేటగిరీ తెలియదు కాబట్టి ఇవాళ ప్రతి ఓడును పేరుకి ముందు అపోస్తులుడు అని పెట్టేసుకుంటున్నాడు. రామపత్రిక 16:7 చదువుతారా? నాకు బంధువులను నా తోడి ఖైదీయులునైన ఆంద్రోనికును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఏమంటే పౌలు గారు ఇద్దరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరాలో? యూనియా, ఆంద్రోనీకు. చూసారా? వాళ్ళని పొగుడుతూ వాళ్ళని గురించి సాక్ష్యం ఇస్తూ తర్వాత అపోస్తులలో
వీళ్ళ ప్రసిద్ధికి ఎక్కినవారు. అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కినవారు అంటే వీళ్ళ అపోస్తులని కాదు, అపోస్తులు వీరిని గుర్తించారని. మీకు అర్థమైందా? వీళ్ళిద్దరు అపోస్తులని కాదు, అపోస్తులు ఉన్నారు కదా 12 మంది, వాళ్ళ చేత గుర్తింపు పొందిన వారు వీళ్ళిద్దరూ. ఎవరిలో? ఆ 12 మంది అపోస్తులు దారంటే వెళ్తా ఎవరు ఫోన్ చేయరు. ఇప్పుడు ఉదాహరణకి వంశీ గారు ఫోన్ చేశారనుకోండి, నాకు వంశాన్ని ఫోన్ చేశారనుకోండి, మాట్లాడుతా బ్రదర్ శ్రీకాంత్ ఎలా ఉన్నారు అన్నాడు అనుకో. అంటే శ్రీకాంత్ ఎవరిలో ప్రసిద్ధికి ఎక్కాడు? పక్కన ఇలాగా శ్రీకాంత్ని అడిగారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు పక్కోళ్ళు, అబ్బా వంశీ గారి దృష్టిలో ఉన్నాడు శ్రీకాంత్ అంటే ఎవరిలో ప్రసిద్ధికి ఎక్కాడైనా? వంశీ గారు దృష్టిలో పడ్డాడు, వంశీ గారిని మెప్పిస్తున్నాడు, వంశీ గారు ఆయన గుర్తించారు. అపోస్తులు గుర్తించిన వారు అనమాట వీళ్ళిద్దరూ. అటు అపోస్తుల దృష్టిలోనే పడ్డారంటే అర్థం ఏంటి? దేవుడి దృష్టిలో పడినట్ట. అంటే ఇక్కడ అపోస్తులు అనగా ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఆ పదాన్ని హైలైట్ చేస్తున్నాడు. అంటే వాళ్ళే గుర్తించారంటే అర్థం ఏంటి? వాళ్ళు గుర్తించాలా? వాళ్ళు అంత గొప్పోళ్ళు వాళ్ళంత గొప్పోళ్ళని మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తులు అనే పదం వాడితే వారు గొప్పోళ్ళు అంతే. ఆ గొప్పవాళ్ళు గొప్పతనం తెలియదు కాబట్టే ప్రతి పనికి మళ్ళీ కూడా పేరెట్టేసుకుంటున్నాడు ముందు అపోస్తులుడని. ఏదన్నా అవును, అంటే వాళ్ళని ఎంచాడు దేవుడు, అంత గొప్పగా ఎంచాడు. యోహాన్ గారు కూడా మాట్లాడుతున్నాడు, అపోస్తులు కాకే అపోస్తులు అని చెప్పుకునేవారంటే అర్థం ఏంటి? వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వీళ్ళేంటి. తర్వాత కొరింథీ మొదటి పత్రిక 15:7, తర్వాత ఆయన యాకోబునకును, అటు తర్వాత అపోస్తులకందరికీ కనబడింది. కొరింథీ మొదటి పత్రిక 15:7 ఎవరికి కనిపించాడంటే ఆయన పునరుద్ధానుడు అవుతూ. ఎవరికి కనిపించాడంటండి? పునరుద్ధానం అయిన తర్వాత యాకోబుకి, అటు తర్వాత అపోస్తుల అందరికీ. అపోస్తులు అనే పదం డివైడ్ యేసుక్రీస్తు వారి శిష్యులని మాట్లాడతలేదు ఇక్కడ, అపోస్తులు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఇచ్చాడు. తర్వాత గలతీ 1:17 రాసేసుకోండి. గలతీ 1:17, ఎఫెసీ 4:11, తెస్సలోనికీ మొదటి పత్రిక 2:6. ఒక పాఠం ఇది కాదు, ఇంకో పాఠం ఉంటుంది చూడండి ఒకసారి. నేను ఆ పీడిఎఫ్ మీకు పంపిస్తాను, స్పీడ్గా వివరించుకుంటూ వెళ్దాము. ఏంటది? మీరేం పెట్టుకోవచ్చు టైటిల్? అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకుంటున్నారు కదా. అసలు అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకుంటారంటే అర్థం ఏంటి? అపోస్తుల క్యాపబిలిటీ ఏంటి? వాళ్ళు ఎవరు? హృదయాన్ని పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టేవారు వాళ్ళు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2:1-12 వరకు రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది అక్కడ. పీడిఎఫ్ పెట్టేస్తాను, మీరేం కంగారు పడకండి, మీ చేతికి ఏం పని చెప్పకండి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 2:1-2 చూడండి. స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుణ్ణే సంతోషపెట్టి వారమై. ఎవరల్లా అపోస్తులు అంటే? మనుషులు సంతోషపెట్టి బాధ చేసే రకాలు కాదు. ఇక్కడికి వచ్చి డమ్మీ అపోస్తులు ఎవరనుకుంటున్నారు? ఎఫెసీలోకి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు. ఈ అపోస్తుల క్యాపబిలిటీ చూడండి, వాళ్ళ స్థితి చూడండి. వాళ్ళు హృదయాన్ని పరీక్షించి దేవుణ్ణి సంతోషపెట్టేవారు. దేవుని స్వార్థ బోధించట్లో మీ దేవుడు మీ గొప్ప, నా దేవుడు నా గొప్ప అనే రకాలు కాదు. ఎవరిలో ఏంటి ధైర్యం వీళ్ళకి? ఏంటి ధైర్యం వాళ్ళకి? అమ్మో నన్ను పట్టిస్తాకే అడుగుతున్నాడు అంటావు ఈ ప్రశ్న. నేను ఎలా తప్పించుకోవాలి? ఆయన ఎవరో పరలోకం వెళ్తాడు, వెళ్ళడా? నేను ఎలా తప్పించుకోవాలి? ఎలాంటి ఎత్తుకుని దీన్ని డ్రాప్ చేసి రకాలు కాదు. వాళ్ళు నిజమైన దేవుడు ఒక్కడే, ఆయనే జీవం కలిగిన దేవుడు. ఒక నామమే పరలోకానికి నడిపిస్తుంది. భూమి కింద మండ ఏ నామంలో రక్షణ లేదు. పర్టికులర్గా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపించేత రాయించి గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఒక అన్యుడు వచ్చి అడుగుతున్నాడు ఏమని? ఎవరు గొప్ప అని. నీ దేవుడు నీ గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అంటే అర్థం ఏంటి? ఇద్దరు దేవుళ్ళు ఉన్నారనే కదా. అదే పౌలు గారిని అడిగితే అలా చెప్పడు. ఒకడే దేవుడు. ఎంతమంది దేవుళ్ళు అంటారేంటి? ఒకడే దేవుడు, ఆ దేవుడిని నమ్మండి అని చెప్పే అవకాశం వచ్చింది.
వీళ్ళ సెక్యులరిజం కాదు, వీళ్ళ సెక్యులర్లు కాదు, వీళ్ళు ఒక మత విశ్వాసాన్ని కట్టుబడి బాధ చేసేవాళ్ళు. వీళ్ళు సెక్యులరిజం కంటే గొప్పది ఇది. స్వేచ్ఛ ఇవ్వలేదండి దేవుడు, క్రీస్తు ప్రభు స్వేచ్ఛ ఇవ్వలేదా? వాళ్ళెవరు? దేవుని సువార్తను బోధించట్లో ధైర్యం. ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం ఏంటంటే వాళ్ళకి తెలుసు అన్నీ. తర్వాత వాళ్ళు దేవునిచే యోగ్యులని ఎంచబడిన వారు. ఎందుకంటే వాళ్ళ బోధ కపటమైంది కాదు, అపవిత్రమైంది కాదు, మోసయుక్తమైంది కాదు, మనుషులను కాక దేవునినే సంతోషపరిచేది. ఇచ్చకపు మాటలు వాళ్ళు చెప్పలేదు. ధనాపేక్షని కప్పుపుచ్చే వేషంతో వాళ్ళు ఆ బోధ చేయలే. ఇది అపోస్తుల క్యాపబిలిటీ. అది అపోస్తులమైనను అధికారం చూపలేదు వాళ్ళు. అంటే మేమే పెద్ద రోల్ మోడల్, ఇక్కడ మేమే పెద్ద తోపులు క్రైస్తవ్యానికి అని చెప్పలా. మనుషుల వల్ల ఘనత కోరుకోలేదు. అంటే అవతలోడు మెప్పు పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళకి చేయి కొట్టాలి. అలాంటి మెప్పులు కోరుకోలేదు వాళ్ళు. తిట్టుకుంటారా, కొడతారా, చెప్తే అంత ధైర్యం ఉంది వాళ్ళకి. ఇప్పుడు ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి కౌలు చెప్పేది ఏంటి మళ్ళీ ఈదులంటే తిరిగి సువార్త చేయాల్సినటువంటి పని మీద అడిపోద్దని చెప్పేసి సువార్త మానేయండి అని చెప్తారు. అలాంటి వాళ్ళు కాదు అపోస్తులు. వాళ్ళు అధికారం చూపలేదు, వాళ్ళు మనుషులు ఘనత కోరుకోలేదు. సంఘాన్ని ఎలా పోషించారంటే, ఒక తల్లి తన బిడ్డల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని తన రొమ్మునిచ్చి పాలు ఎలా పట్టిస్తుందో గారవించి బతుమాలుకుని గెడ్డం పట్టుకుని బాబా ఆడి నీ నాన్న, ఈడి కదా మీ నాన్న, సరే ఆడే మీ నాన్న అని ఏం చెప్పలేదు వాళ్ళు అని చెప్పారా? తల్లి ఏం చెబుతుంది? కొన్ని మీ నాన్న మీద కోపం వస్తే పాలు తాగి అంటది, కానీ ఈడు మీ నాన్న కదా, ఆడ మీ నాన్న, సరే మీ నాన్న నువ్వు అనుకున్నవాడిని మీ నాన్నలే తాగమని అనరు వాళ్ళు. అంటారా? ఏ తల్లిని అలా అంటదా? అపోస్తులు తల్లితో పోల్చుకున్నారు, నిజం చెప్పారు. బహుప్రియులుగా ఎంచుకుంటే సువార్త కాక ప్రజలకి సువార్త ఎవరంట? వాళ్ళు ప్రాణం కూడా ఇచ్చేస్తారంట. వీళ్ళతో పోల్చుకోవడానికి ఎవరు బయలుదేరారు గ్రూపు ఎక్కడికి? ఏపీసీ సంఘానికి. వీళ్ళు చూసి ఎవరిల్లా పనికి పైన ఏంటి వీళ్ళు జట్టు కొట్టేసినట్టున్నారు. వీళ్ళు ఎవరిల్లో ఎక్కడ తయారయ్యారు? అవతల పొమ్మనండి అంటున్నారు. వీళ్ళు కనిపెట్టేశారు వాళ్ళని. ఇక ఎవరికి? దశంభాగం మందా, ధర్మశాస్త్రం వాళ్ళదా అని టైటిల్ పెడతాడు, కిందమో క్యూఆర్ కోడ్ పెడతాడు. 2 ఫోన్పే, గూగుల్ పే చెప్తున్నాడుగైనా మరి దాంట్లో బతికి ఎందుకు? నువ్వు పెద్ద నిక్కర్చు కదా ఆ బోధలో, నువ్వు పెద్ద నిక్కర్చిగాడు కదా, నువ్వు అందరినీ కాపాడేసుకుని మంచి ఉద్దేశం కలిగిన వాడివి, మళ్ళీ ఎందుకు? మళ్ళీ దానికి చెప్తారు పాపం వేయాలనుకుని కూడా వేస్తాను కోసం అందుకు పెట్టామని. కక్కుర్తి పడకు. నేను ఉన్నానండి, కనీసం ఫోన్ నెంబర్ కూడా ఎట్టను చూడండి యూట్యూబ్ మెసేజ్లో ఎట్టనంతే. నేను కావాలనుకున్నవాడు ఎతికేస్తాడు, నాకు అవసరం అనుకుంటే దేవుడు వెతికి పంపిస్తాడు ఎక్కడికే. కనీసం సాధారణమైన వ్యక్తిని, ఒక చిన్న సంఘాన్ని నడిపించుకునేవాడిని, మీలాంటి వాళ్ళు ఒక 20 మంది 30 మందిని కూర్చోబెట్టి వాక్యం నేర్పించుకునేవాడు నేనే ఎంత ధైర్యంగా సేవలు ముందుకు వెళ్తున్నాను. మధ్యలో ఎవరు వచ్చేసి ఇవన్నీ కోరేసుకుని ఇవన్నీ పెట్టేసి మీ కానుక పంపించవలసిన శ్రీరామ ఇవన్నీ పెట్టేసుకుని వాడు ఎలాగా సత్య సంబంధమైన బాధకుడు అవుతాడు? వారు ఎవరైనా సరేనండి, వాళ్ళు దేవుడి మీద ఆధారపడిన మనుషులు కాదంతే. మనమే చిన్న వాళ్ళం బెస్ట్. కారు కొని అంటున్నారు, కారు వాడండి మీరు, కారు వాడితే ఒక ఆయన అంటున్నాడు, ఎప్పుడు నా చిన్నప్పుడు దేవుళ్ళకి వచ్చేసాడు ఆయన, కారు కొనుక్కోండి శ్రీని గారు, మీరు బండి మీద వెళ్ళిపోతున్నారంటే సభలకు పిలుతున్నారు కదా, నన్ను ఎవరు పిల్లరో మిమ్మల్ని పిలుతున్నారు, ఇదే మంచి అవకాశం అన్నాడు. కారు మీద వెళ్తే ఏమవుతుంది అన్నాను. బండి మీద వెళ్తే 1000 ఎడతారు, కారు మీద వెళ్తే 5000 ఎడతారండి. అలాంటివి చేయకూడదండి మనం. ఓ 1000 ఎట్టారనుకోండి, 1000 రూపాయలు తగ్గట్టుగా నా ఆరోగ్యం ఉంటుంది. 5000 ఎట్టారనుకోండి, 5000 తగ్గట్టుగానే ఉంటుంది ఆరోగ్యం. 5000 మందుల షాపులు ఇవ్వాలి కదా. తృప్తి, సేవలో తృప్తి కావాలి. తర్వాత ఎవరికి భారంగా ఉండలేదు, రాత్రింబగళ్ళు మెసేజ్లు వచ్చేసి 3 రోజుల సభల్లో హీరోలాగా గంతులు వేసేస్తాం స్టేజ్ల మీద, నెత్తి మీద బట్టపూర మీద జుట్టు పరిచేసుకుని అని చెప్పట్లేదు. వాళ్ళు రాత్రులు పగళ్ళు కూడా కష్టపడ్డారు.
భక్తిగా, నీతిగా, అనింజముగా బ్రతికిత్తిమి. హెచ్చరించి ధైర్యపరిచి తండ్రి వలె నడుచుకుంటుమి. రాజ్యమునకు మహిమకు తగినట్లుగా ఉన్నారు. ఉండాలన్న విజ్ఞతతో బ్రతికరి సేవ చేశారు వాళ్ళు. ఇది అపోస్తలత్వం అంటే. ఈ కోణంలో చూస్తే వాళ్ళని చూస్తే మనం ఏమనుకుంటాం, ఈ లక్షణాలు మామూలుగానే ఎవరికి ఉండవు. దొంగ అపోస్తలకి ఎలా ఉంటాయి? ఏదన్నా అపోస్తలత్వం అంటే ఇది. అపోస్తలు ఇలాంటి మాదిరి చూపించారు. అవునన్న. ఇక అపోస్తలత్వము, అపోస్తలులు అని పిలువబడినవారు. అపోస్తలులు అని పిలువబడినవారు ఎవరు బైబిల్లో? ముందు యేసుక్రీస్తు వారు పిలువబడ్డాడు అపోస్తలుడని. అంటే దేవుని చేత పంపబడ్డాడు కాబట్టి పంపబడిన వాడు అనే అర్థం అపోస్తలులు అనేటువంటి దాని నుంచి వచ్చింది కాబట్టి యేసుక్రీస్తు వారి తండ్రి చేత పంపబడినటువంటి అపోస్తలుడు అని చెప్పి హెబ్రీ పత్రికలో మాట్లాడతాడు. తర్వాత యేసుక్రీస్తు వారు 12 మందిని తండ్రిని సంప్రదించి రాత్రంతా ప్రార్థనలు గడిపిన తర్వాత 12 మందిని డివైడ్ చేసి వారికి అపోస్తలులని పేరు పెట్టాడని మనకు కనపడుతుంది. పునరుద్ధానానికి ముందు వారికి ఇచ్చిన ఆజ్ఞ, పునరుద్ధానం తర్వాత ఇచ్చిన ఆజ్ఞ. పునరుద్ధానానికి ముందు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళొద్దు, సమరయ పట్టణంలోకి వెళ్ళొద్దు, మీరు యూదులకే చెప్పండి అన్నాడు. తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. సమస్త జనుల్ని శిష్యులుగా చేయమన్నారు. ఇది లేదు ఎవరికి. ఎవరైనా పెద్ద పెద్ద సేవకులని పిలువబడుతున్న వ్యక్తులు ఎవరైనా బైబిల్ క్లాసులు నడిపించి సంఘంలో కొంతమందిని యవనస్తులు తీసుకొచ్చి, ఆసక్తి కలిగి వారిని తీసుకొచ్చి వారికి క్లాసులు పెట్టి జ్ఞానం నేర్పిస్తున్నారా? ఎక్కడైనా ఉందా? 4 టేబుల్ వేసుకుని కూర్చుని ఈరోజు ప్రదర్శించడం తప్ప ఏమైనా ఉందా? దీనికి ఎందుకు పని చెప్పలేకపోతున్నారో వాళ్ళకి ఖాళీ లేదు. తర్వాత అన్యజనులకు అపోస్తలుడిగా చివరికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? పౌలు గారిని ఎన్నుకున్నాడు. అంటే ఒక స్పెషల్ కేటగిరీలో పౌలు గారిని ఎన్నుకున్నట్టు మనం చూస్తాం. తన అపోస్తలత్వాన్ని గురించి కొన్ని గుర్తులు కూడా చూపించాడు. అతడు ఎవరికి అపోస్తలుడు అంటే అన్యజనులకు అపోస్తలుడిగా. సంఘం చే పంపబడిన వారు బర్నబా, ఆంద్రోనీకు, యూనియా. మనకు బైబిల్లో ఇంచుమించు 26 మంది అపోస్తలులు కనబడతారు. అపోస్తలులు అని ఎదరు పేరు పెట్టబడి కనబడతారు. మరి ఒరిజినల్గా 12 మంది కదా ఇక్కడ చెప్పిన అపోస్తలులు. మళ్ళీ వాళ్ళు ఎవరు? సంఘం చేత పంపబడిన వారు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. పంపబడిన వారంటే అర్థం ఏంటి? అపోస్తలుడు అని. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం, 23వ వచనం. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలువాడును, మీ విషయంలో నా జత పనివాడనై ఉన్నాడనియు, మన సహోదరులు వలె ఎవరని అడిగిన ఎడల వారి సంఘపు దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్తున్నాను. దూతలు అన్న చోట పుట్టినట్లు ఏముంది? అపోస్తలులు అంటే సంఘం చేత పంపబడిన వారు అంటే అర్థం ఏంటి? పంపబడిన వారంటే అపోస్తలు అని అర్థం. కానీ అక్కడ చెప్పిన అపోస్తలు కాకే అపోస్తలు అని చెప్పుకుంటున్నారు కదా వీళ్ళు. ఇంతకు అపోస్తలు మెయిన్ ఎవరు? 12 మందే. దాంతోపాటు పౌలు గారు ఈ 13 మందిని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కాకుండా వాళ్ళని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇలా అపోస్తలు కాదని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళు గ్రహించారంటే ఎవరు? ఎఫెసీయులు. దీని గురించి ఇంకా అంతకన్నా ఎక్కువ పాఠం వెళ్తే కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ 2 గుర్తించారనుకుంటున్నాను నేను. ఇది మన గ్రూప్లో పెడతాను పీడిఎఫ్, రాసుకోండి. పాఠం కంటిన్యూ చేస్తే అక్కడ రాసుకోండి. ఉందా ఓపిక? అంటున్నా ఉందా? సరే, ఇప్పుడు మనం ఒక విషయం మెప్పుల గురించి కన్క్లూజన్ ఇచ్చేస్తాను. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా మెప్పుల గురించి కన్క్లూజన్ ఇచ్చేస్తాను. వచ్చే వారం నేరస్థాపన గురించి మాట్లాడుకుందాం. ఒకసారి రాసుకోండి మళ్ళీ. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనం. సహింపలేవనియు అనే ప్రయోగం అని ఉంది కదా, సహింపలేవనియు అని రాసుకోండి. సహింపలేవనియు. 3 పాయింట్లు ఇందులో. 3 పాయింట్లు. ఒకటి ఏంటంటే అబద్ధ ఉపదేశకులు వారి మధ్య ఉండటానికి ఎఫెసీయులు అనుమతించలేదు. 2, వారి దోషాన్ని ఎత్తి చూపి, పాయింట్ రాసుకోండి, వారి దోషాన్ని ఎత్తి చూపి
వారితో సహవాసం చేయక మానలేదు. వారితో సహవాసం చేయక మానలేదు. దీనికి రిఫరెన్స్ చేశారు. అంటే మనం ఖండించాల్సింది బోధన కానీ మనుషులను కాదు. డాక్టరు వ్యాధిని అసహించుకుంటాడు తప్ప రోగిని కాదు. ఒక క్యాన్సర్ ఉందనుకోండి, లేకపోతే ఒక ఎయిడ్స్ ఉందనుకోండి, దాన్ని ద్వేషిస్తాం మనం. ఆ వ్యక్తి మీద ఏం చూపిస్తాం? జాలి చూపిస్తాం. అర్థమవుతుందా? బోధ అలా చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటని జాలిపడి వాళ్ళని రాపట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప శుభమని చెప్పొద్దు. శుభమని చెప్పొద్దు. శుభమని చెప్పటం అంటే ఏంటి? కరెక్టే, మీ కోణంలో మీకు కరెక్టు, అక్కడ అది అవసరం, తెలివితేటలు అక్కడ అది అవసరం అలా అనొచ్చా? లేదు లేదు, కరెక్ట్ కాదు, ఆలోచించండి ఒకసారి అని సైడ్ అవ్వాలి తప్ప మీకు అది కరెక్ట్, మాకు ఇది కరెక్ట్, మీ ప్రజలు అలాంటి వాళ్ళు, అక్కడ అది కరెక్ట్, మా ప్రజలు ఎలాంటి వాళ్ళు, మాకు ఇది కరెక్ట్ అని అనకూడదు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా పరలోకాన్ని నడిపించే చట్టం మాత్రం ఒకటే. రెఫరెన్స్లు రాసుకోండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, రెండో లైన్కి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 11, మత్తయి సువార్త 18, 17. వారి తత్వాన్ని హోమర్ హెయిలీ వారి తత్వం గురించి మాట్లాడుతూ, ఎవరి తత్వం? అబద్ధ బోధకులు కూర్చున్నటువంటి వారి తత్వాన్ని గురించి మాట్లాడుతూ అతను ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నికోలాయితుల రూపాంతరం చెందినట్టయితే, నికోలాయితుల రూపాంతరం చెందినట్టయితే వారు బదిలీ చేయబడవలసి ఉంటారు. బదిలీ అంటే వారిని రిజెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నికోలాయితుల రూపాంతరం చెందినటువంటి వ్యక్తుల్లా, నికోలాయితుల లేకపోయినా అతని బోధలు ఉంటే కనుక వారు ఏం చేయబడాలి? బదిలీ చేయబడాలి. ఉండటానికి వీలు లేదు. 2:6 వారిని మరలా మెప్పు చూపిస్తూ వారితో మాట్లాడిన మాట ఏంటంటే 2:6, ఈ ఒకటి నీలో ఉంది, నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు. ఎవరిని? నికోలాయితుల బోధ. వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? వాళ్ళు ద్వేషిస్తున్నారు. మీరు దీనికి ఒక పాఠం పెట్టుకోవచ్చు. నికోలాయితులు ఎవరు అని పెట్టుకోండి. నికోలాయితుల ఎవరు? నికోలాయితుల బోధని వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారంట, వద్దు అవతల పొమ్మంటున్నారంట. నికోలాయితుల ఎవరు? సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ బ్రాకెట్లో ఒక మంచి పాయింట్, నికోలాయితుల ఎవరు అని పెట్టుకుని బ్రాకెట్లో తరాలు మారిన తత్వం మారిన బోధ అని పెట్టుకోండి. ఎన్ని తరాలైనవి కానీ ఎవరి తత్వం కొనసాగుతుంది? అసలు నికోలాయితులు ఎవరు? హైపర్ గ్రేసు అని కొంతమంది భావన ఏంటంటే నికోలాయితులు అంటే యోధా మత ప్రవిష్టుడు అని ఉంటుంది. నికోలాయితులు అంటే యోధా మత ప్రవిష్టుడు. నికోలాస్ ఉన్నాడు కదా, ఎక్కడ? అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో. ఇలా చూడండి, అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయం అయిపోయింది, పాఠం అయిపోయింది. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో 7 మధ్య చేతుల నుంచి పంపుతారు చూసారు, అందులో యోధా మత ప్రవిష్టుడు నికోలాస్ అంటారు కదా. అంత్యొక్క వాడైన నికోలాస్, అతడు యోధా మత ప్రవిష్టుడని మెన్షన్ చేశాడు దేవుడు. యోధా మత ప్రవిష్టుడు అంటే అన్యజనుల్లో నుంచి యోధా మతంలోకి వచ్చాడు. యోధా మతం నచ్చింది, దాని భావాలు నచ్చినాయి, అది వదులుకుని ఇందులోకి వచ్చాడు. మరలా ఇప్పుడు ఎందులోకి వచ్చినట్టు ఉంది? అక్కడ క్రైస్తవంలోకి వచ్చాడు. అంటే ఈయన సీనియారిటీ ఏంటి? అన్యజనుల్లో మతాలకు సంబంధించినవి వచ్చు, యోధా మతానికి సంబంధించినవి వచ్చు, క్రైస్తవానికి సంబంధించినవి కూడా వచ్చు. బాగా నీట్గా అద్దుతున్నాడు. కాలు కొడుకురమ్మ, బయట బకెట్ ఉంది అంటున్నాడు. ఇది ఎక్కడిది? ఒక ఆవిడ వచ్చింది మా సంఘానికి, తమ్ముడు బయట బకెట్ ఎట్టు అంది. అన్నాను. కాలు కొడుకుని రావాలమ్మా అంది. మరి కాలు కడుగుతాం, గుండెలో ఉన్న బురద ఎవడ కరుగుతారు అక్క అన్నాను. ఆ బురద నీకు కనపడుతుంది అన్న. మాకు అలా కడుగుతాను బైబిల్ మెస్సులను అంది. మాకు అలా కడగరు, వాకింద గడిగేస్తాను ఇక్కడ నన్ను శుభ్రంగా పైనుంచి కిందకి మొత్తం గడిగేస్తానండి.
అందులో ఈ కొన్ని, ఇందులో ఈ కొన్ని మొత్తం మిక్స్ చేసి బోధించేశాడు. ఆ నికోలాసే ఈ నికోలాయితల అని కొంతమంది అభిప్రాయం. కాబట్టి నికోలాయితలు ఎవరు, ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, దేవుని చిత్తమైతే మరో క్లాస్లో. చాలా టైం పడుతుంది. నేను అలాగే టక్ టక్ మనం లేపేయాలనుకోవట్లేదు దీన్ని, ఎందుకంటే మెయిన్ బోధ కదా ఇది. ఇది ఆల్రెడీ మెప్పుల గురించి చెప్పేశాను నేను. ఇంకా మీరు కావాలనుకుంటేనే వీళ్ళు ఎవరో, వీళ్ళ బాధ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది. ఓకేనా? అయితే కొన్ని లైన్లు రాసుకోండి, కావాలంటున్నారు. సేమ్ ఇందాకటి వల్లే కొన్ని పాయింట్లు రాసుకోండి. నా తప్పేం లేదు, ముందు నేనే వదిలేసిన వాళ్ళ 10 నిమిషాల ముందు. మన క్లాసులన్నింటిలో ఇదే గ్రేట్ క్లాస్, ఎందుకంటే ముందు వదిలేస్తున్నాం 10 నిమిషాలు. శ్రీకాంత్ గురించే. ఎక్కడ అయిపోయిందిగా, ఏం అవ్వలేదు. విషయం చెప్పానుగా, నీకు ఏం అర్థం అవ్వలేదు. 6లోకి వచ్చాం, కనీసం జీవనం విషయం తెలియలేదు నీకు. 15 అధ్యాయానికి తీసుకెళ్ళిపోతాను అరగంటలో. తీసుకెళ్ళమంటే అంత స్పీడ్గా తీసుకెళ్ళి మోహనాలు ఉన్నాయి నా దగ్గర. మరే అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలాగన్నా రాసుకోండి. నికోలాయితుల క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు. నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నానని ప్రభు సూచించారు. నికోలాయితుల క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని ప్రభు సూచించారు. నాకు తెలియక అడుగుతున్నాను, ఎదరికి వెళ్ళిపోతే ఏమవుతుంది నీకు? ఎదరికెళ్ళి ఇదే కదా నేర్చుకునేది. 2వ అధ్యాయం 2వ వచనం నేర్చుకున్నాము. 3వ అధ్యాయానికి వెళ్ళిపోయి 3వ అధ్యాయంలో ఇవే నేర్చుకోవాలి. అవును ఉంది. దారాదా నికోలాయిత క్రియలను నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నానని ప్రభు సూచించారు. 2వది, నికోలాయితులు అనేవారు అబద్ధోపదేశకులు. నికోలాయితులు అనేవారు అబద్ధోపదేశకులు. 3 నికోలాయితులు అనేవారు అబద్ధోపదేశకులు. 3 వీరు భక్తిహీనమైన జీవితాలు జీవిస్తూ ఇతరులను కూడా అలాగే బ్రతమని కోరుతున్నారు. వీరు భక్తిహీనమైన జీవితాలు జీవిస్తూ ఇతరులను కూడా అలాగే బ్రతకమని కోరుతున్నారు. పెర్గమనకు పంపిన ఉత్తరంలో, తర్వాత పాయింట్, పెర్గమనకు పంపిన ఉత్తరంలో నికోలాయితుల ఉపదేశాన్ని బిలాము ఉపదేశానికి సంబంధం ఉన్నట్టు ప్రభు సూచించారు. ప్రకటన 2:14-15. తర్వాత పాయింట్, హిపోలిటస్ అయినా నికోలాయితులను ఆది జ్ఞానతత్వవాదుల గుంపుగా గుర్తించాడు. శరీరం చెడ్డది, ఆత్మ మంచిది, శరీరంతో చేసిన తప్పులు దేవుడు పట్టించుకోడు, ఈ శరీరంతో చేసిన పాపాలన్నీ దేవుడు లెక్కల్లోకి రావు, ఆత్మతో చేస్తేనే లెక్కల్లోకి వస్తాయి, వ్యభిచారం చేసిన లెక్క ఉండదు, తాగుడు తాగిన లెక్క ఉండదు అని చెప్తారన్నమాట. వాళ్ళు దేవుని కృపను నిరర్ధకం చేసేవారు అన్నమాట. తర్వాత పాయింట్, వారు అవినీతిని జరిగిస్తారు. ఆఖరి పాయింట్,
వారి భక్తిహీనమైన సిద్ధాంతం న్యాయసమ్మతంగా కనిపించడానికి గాను తాము నికోలాసుచే బోధింపబడి వారైనట్టు నికోలాయితులే చెప్పుకుంటారు. ఇతడు ఆది సంఘపు 7 పరిచారకులలో ఒకడు. ఎవరు? నికోలాస్. అపొస్తలుల కార్యాలు 6:5. అంటే ఇతని పేరెట్టుకొచ్చి చెప్పేస్తున్నారు వీళ్ళు. అతని పేరెడితే వింటారని నికోలాయితుల బోధలు చేసేస్తున్నారు. నికోలాయితుల చెప్పుకునేది ఏంటంటే మేము నికోలాసు సిద్ధాంతాలను బోధిస్తున్నాము అని. లేదు, 7 ఒక ప్రత్యేకమైన పని కొరకు గ్రీకులను హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు గ్రీక్ భాష మాట్లాడుకుని క్రైస్తవులు గొడవాడుకుంటారు. భాషను బట్టి వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం వస్తే ఆహారం పంచిపెట్టడం మాని, లేకపోతే బోధించడం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదని హెచ్చరిస్తారు కదా. హెచ్చరించి మళ్ళీ ఆ పని కొరకు కొంతమందిని ఎంపిక చేసుకుని 7 అందులో ఒకడు నికోలాసు. అయితే నికోలాయితులు అతడని ఏం చెప్పట్లా. ఈ నికోలాస్ అని చెప్పుకుంటున్నారు. మా గురువు నికోలాసు మమ్మల్ని పంపించాడని చెప్పుకుంటున్నారు నికోలాయితులు. ఇతరుడు ఆయన అని చెప్తున్నారు. మ్యాచ్ అయింది కదా. అందు గురించి నికోలాస్ అయి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది రంజిత్ తోపిరి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన ఈయన అని చెప్తున్నారు. నెగటివ్లో కూడా అలాగే అనుకుంటున్నారు అని ఇచ్చాడు. నికోలాతుల గురించి అసలు సరిగ్గా వివరణ ఎక్కడా లేదు. చిన్న క్లూ ఇచ్చాడు. మనం పెర్గమ సంఘం గురించి నేర్చుకున్నప్పుడు నికోలాయితులు ఎవరో వస్తుంది. అర్థమైందా? పెర్గమ సంఘం గురించి నేర్చుకుంటున్నప్పుడు నికోలాయితులు అంటే ఎవరో, వాళ్ళ బోధ ఏంటి అన్నది వస్తుంది. కంగారుపడి ఆవేశపడి మళ్ళీ వచ్చేవారు నన్ను అడిగితే నేను ఏం సంపాదించలేను. నాకున్న సమాచారాన్ని బట్టి పెర్గమ సంఘానికి నేను చెప్పినప్పుడు మాట్లాడతాను. ఓకేనా? సరే, ప్రార్థన చేసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక.